178 178 1-2 చరణాలు చివరి చరణం 1-2 చరణాలు చివరి చరణం మాడుకుంటామండి. నూట 178 పాట సంఖ్య. అంతకుముందు పాత పాటల పుస్తకం 176. ఒకటో చరణం, రెండో చరణం, చివరి చరణం పాడుకుంటామండి. ఒకటో చరణము, చివరి చరణం పాడుకుంటామండి. ప్రభువాని నుండి ప్రతి శ్రేష్ఠైవిని భువియందు ప్రభువాని నుండి ప్రతి శ్రేష్ఠైవిని భువియందు జీవితయాత్రలో సాగి వచ్చితిని జీవితయాత్రలో సాగి వచ్చింది ఇంతవరకు నాకు తోడై ఉండి ఇంతవరకు నాకు తోడై ఉండి ఎబినేజరు అయ్యున్నావు యేసు ప్రభువా ఎబినేజరు అయ్యున్నావు యేసు ప్రభువా నా రక్షణ కర్తావు నీవైతివి నా రక్షణ కర్తావు నీవైతివి పొందేతి నేనే ప్రభువాని నుండి ప్రతి శ్రేష్ఠైవిని భువియందు పొందేతి నేనే ప్రభువాని నుండి ప్రతి శ్రేష్ఠైవిని భువియందు నీ ప్రేమ చేత రెండో చరణం ఆడుకుంటామండి. రెండో చరణం, చివరి చరణం. గాలి తుఫానులలో నుండి వచ్చింది గాలి తుఫానులలో నుండి వచ్చింది అంధకార శక్తుల ప్రభావము నుండి అంధకార శక్తుల ప్రభావము నుండి నీరెక్కల చాటున నన్ను దాచితివయ్యా నీరెక్కల చాటున నన్ను దాచితివయ్యా నీవే ఆశ్రయ దుర్గంబైతివి నీవే ఆశ్రయ దుర్గంబైతివి పొందేతి నేనే ప్రభువాని నుండి ప్రతి శ్రేష్ఠైవిని భువియందు పొందేతి నేనే ప్రభువాని నుండి ప్రతి శ్రేష్ఠైవిని భువియందు నీ ప్రేమ చేత ధన్యుడనైతి నీ ప్రేమ చేత ధన్యుడనైతి కృతజ్ఞతాస్తుతులు చెల్లించెదను కృతజ్ఞతాస్తుతులు చెల్లించెదను కష్ట పరీక్షలయందు నా ప్రభువా కష్ట పరీక్షలయందు నా ప్రభువా జయ జీవితము నాకు నేర్పించితివి జయ జీవితము నాకు నేర్పించితివి ప్రభువాని నుండి ప్రతి శ్రేష్ఠైవిని భువియందు
అతి శ్రేష్ఠ దయచేసి గమనించండి. బైబిల్ పళ్ళు వాడుకుంటామండి. బల్లె బల్లె మాట బంగారు మాట. బల్లె బల్లె మాట బంగారు మాట బైబిలు మాట యేసు మాట. బల్లె బల్లె మాట బంగారు మాట బైబిలు మాట యేసు మాట. నా జీవితాన నీ జీవితాన మరువాని మాట యేసు మాట. నా జీవితాన నీ జీవితాన మరువాని మాట యేసు మాట. భలే భలే మాట బంగారు మాట బైబిలు మాట యేసు మాట. భలే భలే మాట బంగారు మాట బైబిలు మాట యేసు మాట. దేవునికి స్తోత్రములు. నేనెంతో దేవునికి వందనస్తుడై ఉన్నాను. ఎందుకనగా నేను పుట్టి పెరిగిన గ్రామములో ఉన్నటువంటి ఈ గ్రామమును, ఈ వాతావరణమును, అక్కడ ఉన్న ప్రజలను, మరి ఇక్కడ ఉన్నటువంటి పొలములను, మరి గ్రామంలో ఉన్నటువంటి రైతులను, రెడ్లను నిన్నంతా నేను బజారు తిరిగి మన బ్రదర్ గారు రెడ్డి గారు ఉండరు కదా, చంద్రారెడ్డి గారు చిన్నప్పుడు సహవాసంగా కలిగినాడు కాబట్టి ఆయన ఇంటికి తీసుకొని వెళ్ళి నన్ను ఆయన మంచం మీద కూర్చున్నాడు. మేమైతే కుర్చీ మీద కూర్చోబెట్టినాడు. ఆయన భార్యను పిలిచి చాలా సంభాషించాడు. ఆనందరావు చిన్నప్పుడు ఇట్లా ఉండేవాడు. ఆయన 50 మందికి తెలియజేయడం ఏమనగా మీరు త్వరలో పన్ను కట్టవలను అని దండువారు వేసుకొని వస్తే ఆయన మంచి కేక వేస్తే మన రెడ్డి ఇదికి ఇళ్ళ కాడికి వినబడేదని ఆమెతో, ఆయన భార్యతో ఒక బంధువుల వల్ల మేము కూర్చొని అక్కడ సంభాషించుకున్నాము. దేవుడు చేస్తున్న ఆశ్చర్యకార్యాలు, దేవుని మహాత్యమును గుర్తించి మనం ఎన్ని కూడా వందనాలు చెల్లించాలి. కాబట్టి ఊరంతా చాలామందిని ఇంటింటికి తీసుకెళ్ళాడు. సానా వాళ్ళ ఇల్లు, రెడ్డిల ఇండ్లు, మరి అక్కడ ఇళ్ళందరినీ చూపించి ఈయన ఎవరా, మన ఊళ్ళో ఉన్నటువంటి ఆనందరావు ఇట్లా పనిచేసేవాడు, ఇలాగే అని చెప్పేసి నన్ను ప్రతి ఇంటికి తీసుకొని పోయి, అమ్మా ఈమె ఎవరు తెలుసా, ఈయన ఎవరు తెలుసా, ప్రతి ఇంటికి తీసుకొని పోయి వాళ్ళ ఇంటిలో మేము కూర్చొని చాలా సంతోషించాను. కాబట్టి ఒకప్పుడైతే మేము చిన్ననాటిలో వాళ్ళు రెడ్డి గారు అక్కడ ఉంటే గనక రెడ్ల గారి ఎదుట మేమును నిలబడాల్సిందే, కానీ వాళ్ళ మధ్య మేము కూర్చోవడం కానీ, వాళ్ళ ఇళ్ళ లోపలికి ప్రవేశించేది కానీ, కొన్ని ముట్టకుండా అంటకుండా మేము ఎలివేయబడి దూరముగా ఉండేటువంటి వాళ్ళం. ఇంకొకటి కూడా చెప్పాలంటే, మా పెద్దవాళ్ళు కాలంలో నక్కొల్ల ఈరబ్బని, ఎంగడ సుబ్బని, చాలా కాటబ్బని పెద్ద వాళ్ళు ఉండేవాళ్ళు. వాళ్ళు ఏం చేశారంటే
ఈ రెడ్డి గారికి, కన్నమయ్య గారికి, రెడ్డ గారికి పెద్ద సొక్కా దొడుక్కొని మంచి వస్త్రాలు ధరించుకొని ఊళ్ళో కనపడేవాళ్ళు కాదు. ఏదో ఒక రెట్టల బాడీ, సైన్తో గుట్టుకునేటువంటి బాడీ, ఏదో చిన్న ఒక లుంగి అడ్డపంచ కట్టుకొని రైతుల దగ్గర ఉండేవాళ్ళు. ఎందుకంటే ఈ గ్రామంలో మేము బానిసలం, ఆ రెడ్లకు మేము బానిసలుగా పనిచేసేవాళ్ళం. ఊళ్ళో ఎవరైనా సరే పెద్ద పంచ కట్టుకొని, షర్ట్ వేసుకొని, ఇటు ప్యాంటు నిక్కర్ వేసుకునే మొగోడు ఎవరే కానీ లేరు. అట్లా కన్నపడిస్తే వాని షూ పట్టుకొని ఒలుస్తారు. వాడు బానిస, వాళ్ళకు జీతగాళ్ళం. వాళ్ళ పొలాల దగ్గర, వాళ్ళ ఇళ్ళ దగ్గర ఎట్టి పనులు చేస్తూ కాపలా ఉండేటటువంటి వారి ఆ స్థితి మాది చిన్నప్పుడు. ఎవరో పెద్దవాళ్ళకు తెలుసు. అయితే ఈ దినమున జనరేషన్ మారిపోయింది. రెడ్డి గారి కుటుంబంలో నుంచి నేను వెళ్ళగానే మొత్తం మీద కూర్చోమంటుంది ఆ రెడ్డి కుమార్తె. ఆమె నేను ఒకే సంవత్సరంలో ఒకే నెలలో పుట్టాము. ఆ సుదర్శన్ రెడ్డి రమ్మన్నాడు, ఆయన కూర్చోమంటున్నాడు, టీ తెచ్చి అన్నాడు గ్లాసులతో. కాబట్టి ఏమిటంటే కనుక ఈ సంతోషమును, ఈ జనరేషన్ను దేవుని కృప వల్ల మార్చేసినాడు. నేను ఎందుకు చెప్తున్నా ఉపమాన రీతిగా ఇవన్నీ నాకు వాక్యంలో జ్ఞాపకం వచ్చి చెప్తున్నాను. ఆ దినముల్లో కూడా మన పితరులు ఎలాంటి స్థితిలో ఉన్నారంటే, కీర్తన గ్రంథంలో ఒక మాట మేము మీకు షార్ట్గా కొన్ని ఉపమానాలు చెప్తా మీకు వాక్యం చెప్తే నిద్ర వస్తుంది. అర్థమైంది కదా? షార్ట్గా నేను ఉపమాన రీతిగా మీకు కొద్దిగా నేను వర్ణిస్తూ వచ్చాను. చూడండి, సామెతల గ్రంథంలో ఏ రీతిగా ఉన్నది అంటే, కీర్తన గ్రంథంలో ఏ రీతిగా వ్రాయబడినది అంటే, ఆ యొక్క మాటలు చాలా ఘనంగా ఉంటున్నాయి. ఐగుప్తిలో నేను చేసినటువంటి సూచక్రియలను 78 అధ్యాయము 5వ వచనంలో, రాగల తరంలో పుట్టబో మీ పిల్లలకును దాన్ని ఎరుగునట్లు వారు లేచి పిల్లలకు వివరించినట్లు మీరు దేవుని యందు కీర్తి నిరీక్షణ గలవారై దేవుని క్రియలు మరవకుండా హృదయపూర్వకంగా దేవుని విషయమై మనసు కలిగిన వారై పితరుల వల్లే తిరగబడకయు మూర్ఖత అగపరచకయు పోలి ఉండుడని నేను చెప్పాను. ప్రేమగల తండ్రి, నీకు ఎంత వందనాలు. రాబో తరంలో జరిగిన సంగతులు, ఇప్పుడు జరగబోయేటువంటి సంగతులు మేము తెలియపరుస్తుండగా నీ ప్రజలు అయిన మేము వీటిని అర్థం చేసుకొని, వీటిని ధ్యానించి, వీటిని జ్ఞాపకం చేసుకొని స్తుతించుటకు సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాం. ఈ మాటలు ఆశీర్వదించు. యేసునామమున స్తుతించి ప్రార్థించి వేడుకొంచున్నాం ప్రభువా, ఆమేన్. కాబట్టి ఇక్కడ చూస్తే కనుక 2వ వచనంలో కూడా ఏమంటున్నారంటే, పూర్వకాలంలో జరిగిన గూఢమైన సంగతులను ఈ తరం వాళ్ళకు తెలియపరచండి. పూర్వకాలంలో మనము మన పితరులు ఎలాంటి పరిస్థితిలో ఉన్నామంటే, ఐగుప్తి దేశములో మనం ఒక బానిసలుగా ఐగుప్తిలో ఆ యొక్క ఫరో రాజు కింద ఎట్టి సేవ చేస్తూ ఉన్నారు మన పితరులు. వాళ్ళకి ఏమిటంటే కనుక ఆ దినాల్లో డ్రెస్ ఏంటంటే కనుక కట్ బనిగను, కట్ నికర, జడలు వేసుకునేదిలే, అంతవరకు కట్ చేసుకునేది. ఇంగ్లీష్ బైబిల్లో ఆ బొమ్మలు ఉన్న పూర్వకాలంలో ఇస్రాయేల్ ఎటువంటి స్థితిలో ఉండేది అంటే వాళ్ళు బానిసలు. ఆ ఫరో రాజు కింద ఏం చేయాలంటే దినానికి ఇన్ని ఇటుకలు కాల్చాలి, ఆ బానిస పని చేయాలి, ఎట్టి పని చేయాలి. తర్వాత వాళ్ళకు ఎక్కడనో వాళ్ళ యొక్క కొండల సందులో, గుండె సందులో దాక్కొని జీవిస్తూ ఉన్నటువంటి వారు. కాబట్టి అటువంటి వారిని, బానిసలుగా ఉన్నటువంటి వారిని మరి మేము కదా ఈ పల్లెటూళ్ళు ఆ దినాల్లో రెడ్ల బజార్లో రెడ్ల మధ్య ఎట్టిళ్ళంగా, బానిసలంగా, కూలి పనులంగా చేసేవాళ్ళంగా వాళ్ళని చూస్తే వణుకుతూ ఎట్లా జీవించినామో అలాంటి రీతిలో ఈ కూడా ఆ యొక్క ఐగుప్తిలో వాళ్ళ జీవితాల్లో జరిగినటువంటి సంగతులన్నీ ఈ మోషే భక్తులు వాళ్ళని ఏం చేస్తున్నారంటే, ఆ ఐగుప్తులో మీరు ఏ స్థితిలో ఉన్నారో ఆ స్థితి మీరు మీ పిల్లలకు తెలియజేయండి అని చెప్పేసి ఇక్కడ దేవుని వాక్యం తెలియపరచవలసినారు. ఐగుప్తులో అటువంటి స్థితిలో ఉన్నటువంటి వారిని దేవుడు మోషే అహరోనులను పంపించి వారిని ఏం చేశానంటే ఎర్ర సముద్రంలో పాయలుగా చేసి ఆ యొక్క యోర్దాన్ నదిని వాళ్ళని దాటించాను. చూసారా, ఎర్ర సముద్రం అనేటువంటిది మోషేను పంపించినప్పుడు వాళ్ళు ఆ ఫరో రాజు దగ్గర నుంచి బానిసత్వం లేకుండా 6 లక్షల మంది మంచి దేశానికి రావాలంటే కనుక వాళ్ళకు ఒక పెద్ద ఎర్ర సముద్రం వచ్చింది. ఇప్పుడు మన ఏరుడు అడ్డం వచ్చినట్టుగా
ఆ యొక్క ఎర్ర సముద్రం అనేటువంటిది వాళ్ళకు అడ్డం వచ్చేసింది. అయితే దేవుడు మోషేను పంపించి ఏం చేసినారంటే ఆ ఐగుప్తు దేశంలో ఉన్నటువంటి ఆ దేశంలో నుంచి వచ్చేటప్పుడు ఆయన 13వ వచనంలో 78:13 వచనంలో ఆయన సముద్రమును పాయలు చేసి వారిని అద్దరికి నడిపించాను. బా, ఎంత ఆశ్చర్యకరమైన సంగతి చూసుకోండి. ఎక్కడున్నారు వీళ్ళంతా? 12వ వచనంలో ఐగుప్తులో సోయోను క్షేత్రం అనేటువంటి పితరులు చూచుండగా, ఐగుప్తులో వాళ్ళు చూచుండగా వారిని ఎర్ర సముద్రం మీద నుంచి పాయలు చేసి దాటించుకొని వచ్చినది. మేము ఎదురు రాజఫలం చిన్న వయసులో పనులకు వెళ్ళాలంటే ఈతకాయలు కట్టుకోవడము, ఈదడము, లేకపోతే కనుక ఈ యొక్క ముద్దులు ఉండేటి మునగ ముద్దులు వాటి మీద దాటుకొని చాలా వెళ్ళి ప్రమాదకరమైన పరిస్థితుల్లో దాటుకునేటువంటి వాళ్ళం. ఆ రీతిగా వారిని వచ్చేటప్పుడు ఆ ఎర్ర సముద్రమును ఆరిన నేలను దాటించినాడు. అంతేకాదు వాళ్ళ జీవితంలో వాళ్ళకు ఏం చేశారంటే 15వ వచనంలో అరణ్యములో ఆయన బండను చీల్చి ఓ సమృద్ధిగా వారికి నీళ్లు తాగనిచ్చాను. అరణ్యములో తర్వాత 19వ వచనంలో అరణ్యములో దేవుడు వారికి భోజనం సిద్ధపరచను. ఎంత ఆశ్చర్యకరమైన సంగతులు! ఈ దినములలో మనం భోజనం చేసుకోవాలంటే పూర్వకాలంలో కట్టెలు దొరికేటి కాదు, మాకు చాలా కష్టకరమైనటువంటి అన్నీ చూస్తే పొలాలు, గడ్డి, వాతావరణాలు ఉండేటువంటి. ఎక్కడనో పోయి అక్కడ వంకల్లో వాగల్లో ఏయో కొన్ని చెట్లు, చిన్న చిన్న మొక్కలు తీసుకొచ్చుకునేది, వంట చేసుకునేది. ఏ దినం కూలి ఆ దినాలు వడ్లు దంచుకోవడము, ఆ దంచుకున్న తర్వాత ఏంటంటే సాయంకాలానికి అవి వండుకోవడము. ఏ దినం కూలి ఆ దినమున భోజనం చేసుకునేటువంటి వాళ్ళం. అయితే దేవుడు ఒక మనిషి ఒక దినమున భోజనం చేసుకోవాలంటే చాలా కష్టకరమైనది. వడ్లు దంచుకోవాలి, కట్టెలు ఎనకచ్చుకోవాలి, ఆ ఊళ్ళో పోయేది ఉప్పు, మిరపకాయ, కాయగూరలు మార్కెట్ లేదు, చింతపండు, ఉల్లిపాయలు ఏదో ఏ పూటకు ఆ పూట కొనుకొచ్చుకోవడము. ఒక పూట గడిచిందంటే మహా కష్టకరమైనది. ఎవరికి తెలుసు అది అంటే చంద్రారెడ్డికి తెలుసు, ఇంకా కొంతమంది పెద్దోళ్ళు ఉంటే తెలుసు. అటువంటి కష్టంలో బానిసలుగా ఉండి కష్టపడుతున్నటువంటి వాళ్ళు ఆ ఐగుప్తు దాటి వచ్చేసిన తర్వాత ఆయన ఏం చేశారంటే వాళ్ళు మోషేతో కూడా ప్రయాణం అయిపోతుంటే ఆయన ప్రార్థన చేయగానే ఆకాశంలో నుండి పూరేళ్ళ ఆహారము సమృద్ధిగా వారికి తృప్తిపరిచేంత ఆహారం ఇచ్చేసినాడు. ఎంత గొప్ప ఆశ్చర్యమైన సంగతులు! కాబట్టి వాళ్ళు ఆ ఒక్కొక్క పూరేలంటే చాలా బలమైనటువంటి ఆహారం, అది మంచి విటమిన్లతో కూడినటువంటి ఈ నాటుకొల్లు, ఈ తెల్ల కొల్ల లాంటివి కాదు. అటువంటి పూరెళ్ళు కడుపార తిని తానుస్తూ తేనె పూచుకుంటూ అలాంటి విధానంగా జీవిస్తూ వచ్చేసినారు. ఈ రీతిగా దేవుడు వాళ్ళ జీవితంలో వాళ్ళకు అనేకమైనటువంటి ఆశ్చర్యమైన కార్యాలు, మహత్ కార్యాలు ఎర్ర సముద్రం చేసి తర్వాత వాళ్ళు ఏంటంటే వాళ్ళు ప్రయాణమైపోతుంటే వాళ్ళ జీవితంలో వారికి దేవుడు 14వ వచనంలో ఉంది, పగటిలో మేఘము నుండి రాత్రి వేళ అగ్ని స్తంభంలో నుండి. పూర్వకాలమున చంద్రారెడ్డి నేను అనుకున్నాను, ఈ ఊళ్ళో నుంచి మాలిళ్ళలోకి పోవాలంటే లోయ, చీకటి, పాములు ఉంటాయో తేళ్ళు ఉంటాయో. తిరిగి చంద్రారెడ్డి కూడా అన్నాడు, ఆ ఇళ్ళల్లో నుంచి మాలిళ్ళలోకి పోవాలంటే భయము, చీకటి, పాములు, కంప, లైట్లు లేవు, కరెంటు లేదు, గండం దాటట్టే. అటువంటి దినాల్లో మనం జీవించినాం. అయితే దేవుడు ఆశ్చర్యకరంగా ఏంటంటే వాళ్ళు ప్రయాణం అయిపోయేటప్పుడు మేఘస్తంభము, అగ్నిస్తంభము, పవర్ఫుల్ అయినటువంటి లైట్ ఇచ్చినాడు. చూసారా? నిజంగా ఈ దినములలో మనకు ప్రతి ఇంటికి కరెంట్ ఉందంటే ఆ దినముల్లో ఐగుప్తులకు చేసినట్టు మనకు కూడా ఈ యొక్క వెలుగును సృష్టించినాడు. చూడండి, ఇంకా ఆయన చేసినటువంటి ఆశ్చర్య కార్యాలు చూస్తే కనుక ఒక్కొక్కటి ఏమిటంటే ఆయన చేసినటువంటి ఆశ్చర్య కార్యాలుగా ఆయన ఒక్కొక్క రీతిగా వాళ్ళకి ఏం చేస్తూ వచ్చినారంటే వాళ్ళ కుటుంబాల్లో, వాళ్ళ జీవితంలో, వాళ్ళ సంతానంలో దేవుడు అనేకమైనటువంటి ఆశ్చర్యమైన కార్యాలు ఇవన్నీ ఈ అధ్యాయంలో చూసే చాలా స్థలంలో ఇక్కడ రాయబడినటువంటి మాటలు ఏమిటంటే ముఖ్యంగా జ్ఞాపకం చేసుకుంటే ఆయన ఆశ్చర్య క్రియలు చేశాను 11వ వచనంలో. తర్వాత వచనంలోకి వచ్చి చూస్తే ఆయన ఆశ్చర్యమైన కార్యాలు చేశాను. తర్వాత పలుమార్లు ఈ మాటలు ఏం రాయబడినట్టే ఈ గ్రంథంలో
ఆరంభించిన నాటి నుంచి కూడా దేవుడు వాళ్ళకి ఏం చేస్తున్నారంటే 78వ అధ్యాయం 4వ వచనంలో యెహోవా స్తోత్రక్రియలను ఆయన బలమును ఆయన చేసిన ఆశ్చర్యకార్యాలను దాచకుండా ఉండండి. ఆయన మీకు బలం ఇచ్చినాడు. ఎంత బలం ఇచ్చేసినాడు? ఆ అరణ్యంలో నడిచిపోయేటువంటి బలం ఇచ్చినాడు. శత్రువులను పడగొట్టే బలం ఇచ్చేసినాడు. కాబట్టి మనం బలహీనులుగా ఉన్నప్పటికీ వాళ్ళకు బలం ఇచ్చినాడు. ఆయన ఆశ్చర్యమైన కార్యాలు వాళ్ళకు చేసినాడు. కాబట్టి ఇవన్నీ కూడా రాబో తరంలో మీకు మీ పిల్లలకు కూడా తెలియజేయండి అని చెప్తా వచ్చేసినాడు. అయితే చాలామంది ఈ క్రియలు తెలియపరుస్తూనే వస్తున్నారు, కానీ వాళ్ళు ఇటువంటి ఆశ్చర్యకార్యాలు చేసిన తర్వాత వాళ్ళు ఎలాంటి స్థితిలోనికి దిగజారినాడు. ఇక్కడ చూడండి 11వ వచనంలో చూస్తే ఆయన క్రియలు 78:11 వచనంలో ఆయన క్రియలు వారికి చూపిన తన ఆశ్చర్య క్రియలను మర్చిపోయింది. ఎంత ఆశ్చర్యమైన సంగతులండి! ఎంత బలహీనుడో మానవుడు చూడండి. వెనకటి స్థితి వెంటనే మర్చిపోయినారు. అరే మేము ఇట్టుండేళ్ళం కదా, మేము బానిసలంగా ఉండేళ్ళం కదా, మాకు కరువు ఉండేది కదా, మేము దాస్యత్వంలో ఉన్నాం కదా అని చెప్పేసి వాళ్ళు తలంచకుండా ఏం చేశారంటే ఆయన ఆశ్చర్యక్రియలను ఆయన చేసిన విషయాలన్నిటిను వాళ్ళు వెంటనే మర్చిపోయి వారి జీవితాలు ఏ రీతిగా వచ్చేసినంటే 32 వచ్చేసిన తర్వాత ఇదంతా జరిగినను వారు ఇంకనూ పాపం చేసు ఆయన ఆశ్చర్యకార్యాలను ఆయన నమ్మకపోయింది. ఎంత ఆశ్చర్యకార్యాలు చేసిరో అవన్నీ మర్చిపోవడం ఒకటి, మళ్ళా మరుసటి రోజు నుంచి అక్కడ మంచి స్థితిలోకి వచ్చి వాళ్ళకు ఇంకొక రీతిగా పాపం మొదలుపెట్టారు. చూసారా ఎంత గొప్ప ఆశ్చర్యమైన సంగతిలో! ఆ రూపంలో దాసత్వంలో నుంచి విడిపించిన తర్వాత ఇంకొక విధమైన పాపం. ఈ దినముల్లో మనం పాపం ఏం చేస్తున్నామంటే దొంగతనము, వ్యభిచారము, ఎట్టి పనులు మనం చేయకపోవచ్చును. దేవుడు మనకి ఇచ్చినటువంటి ధనాన్ని ఒక విగ్రహాలుగా ధనాన్ని పూజించుకుంటూ ధనముతో సుఖానుభవంగా అనుభవిస్తూ ధనం అనేది మనకు ఆశించి ఆదివారం కానీ ప్రభుదినం కానీ బంధువులు కానీ స్నేహితులను కానీ మనకు ఆశ చూపితే కనుక వెంటనే దానికి లొంగిపోయి ఎన్నో పర్యాలు మనము ఆదివారం దేవుని ప్రభువును ఆరాధించకుండా మర్చిపోతూ ఇంకొక రీతిగా పాపం చేస్తున్నాం. కాబట్టి వెనకటి కాలం కంటే ఈ కాలంలో మనం దేవుని నమ్ముకునే తర్వాత ఇంకొక పాపం చేసేది ఏంటంటే పోయిన రాత్రిలో కూడా నేను చెప్పినాను, ఆ దినములలో సామాన్యమైనటువంటి చేనేత వస్త్రాలు మాత్రమే మనం ధరించేవాళ్ళం. ఇటువంటి వస్త్రాలు మనకు లేవు. దేవుని నమ్ముకొని ప్రభు బిడ్డలైన తర్వాత వాళ్ళు ధరించిన స్త్రీలు ఎట్లున్నాయో వాళ్ళ వస్త్రాలు ఎట్లున్నాయో అని చెప్పేసి అక్కడ పెళ్లికని వచ్చి బదులు భక్సింగ్ గారు మేమందరం పోయిన తర్వాత వాళ్ళు నేత చీర కట్టుకోకుండా దాని మీద ఒక విధమైనటువంటి డెకరేషన్గా, ఒక ప్యాషన్గా, ఒక పట్టు, ఒక నవీనత్వం ఏదో కనపడే తలకి భక్సింగ్ గారు పెళ్లి చేసేటప్పుడు ఆగండి అని చెప్పినారు. పెళ్లి కూతురు తీసుకొని వస్తే ఏమిటంటే అప్పుడు ఆ చీర మీద ఉన్నటువంటి డెకరేషన్, ఆ అందము, ఆ ఆకర్షించేటువంటి ఆ పాపమును భక్సింగ్ గారు చూసి వెంటనే బాధపడి, బ్రదర్ సౌడా దయచేసి సామ్యూయల్ నువ్వు ఈ యొక్క వస్త్రములు నీ కుమార్తె మీది మార్చు అని అన్నాడు. ఎవరంటే ఆయన బేరాకానే బేర్షాబాకు ముందు బేరాకా ఉండేది. బేరాకాలో నుంచి ఆయన ట్రైనింగ్ స్కూల్ హెడ్ మాస్టరు. మొట్టమొదటి ఆయన కుటుంబంలోనే ఆరంభించబడింది. ఆయన మంచి హెడ్ మాస్టర్ కాబట్టి ఉన్న స్థితిలో ఉంచి మంచి వస్త్రాలు ధరించిన తర్వాత ఆ వస్త్రములలో పరిశుద్ధత పాట ఉంది కదా, పరిశుద్ధులయుండుడి వస్త్రములలో మాటలలో నడకలోను పరిశుద్ధత లేకుండా ఈ జనరేషన్లోకి మనకు ఉద్యోగాలు డబ్బులు వచ్చేకల్లా ఫ్యాషన్లు వచ్చేసినాయి. ఏంటంటే మొగోళ్ళను ఆడవాళ్ళను కనుక్కోలేకపోతున్నాం. వాళ్ళు ప్యాంట్ వేస్తున్నారు, ఇల్లు ప్యాంట్ వేస్తున్నారు, పంజాబ్ ప్యాంట్లు అంట. ఈ డెకరేషన్లు ఈ వాతావరణం అయిపోయి వాళ్ళకల్లా పాపం ఎక్కువైపోయింది. మళ్ళా దేవుని కోపం రేపినారు. తరతరం ఒక సంవత్సరం జరిగేకల్లా ఒక స్థితిలో ఉంటారు, మళ్ళీ గర్వించి పాపం చేయడం. అరే ఇప్పుడు చేసిన ఆశ్చర్యకార్యాలు మర్చిపోయి దేవుడికి మళ్ళీ వాళ్ళు ఏం చేశారు చెప్పండి,
వారికి దేవునికి కోపము రేపుతూ వాళ్ళు పైకి మాత్రం ఏం చేస్తున్నారట, 37వ వచనంలో నోటి మాటలతో ఆయనకు ముఖస్తుతి చేసిరి. దేవుని సన్నిధిలో మనం ఆరాధించడం కానీ దేవుని సన్నిధిలో మనం గడిపే సమయం కూడా ఏంటి అంటే కనుక హృదయపూర్వకంగా మన హృదయములో ఐగుప్తుల నుంచి మనల్ని రక్షించినటువంటి ఆ పరిశుద్ధత జీవితం, ఆ యొక్క దైవత్వము మారిపోయి మళ్ళా దేవునికి ఏం చేశారంటే కనుక వాళ్ళు చేసినటువంటి ఆరాధన ఆత్మతో కాకుండా పెదవులతో ముఖస్తుతి చేసినారు. అంతే కదా. కాబట్టి దేవునికి ఇలాంటి కోపం రేపుతా వచ్చుడని బట్టి దేవుడు ఆ తరములో ఉన్నటువంటి వారి మీద ఎలాంటి భయంకరమైనటువంటి ఉగ్రత పంపించినారంటే చూడండి. ఇంకా ఇంతకంటే ముందు తరంలో కూడా ఇర్మియా గ్రంథంలో ఒకటి చూస్తే ఏ రీతిగా రాయబడినది అంటే, ఇర్మియా గ్రంథంలో 16వ అధ్యాయంలోకి వెళితే మనం అక్కడ చూస్తే ఇర్మియా గ్రంథంలో కూడా ఇలాంటి పరిస్థితులు ఎందుకు జరుగుతూ వచ్చేసినారంటే, ఇర్మియా ప్రవక్త కూడా వాళ్ళ దగ్గరికి వెళ్ళి, అయ్యలారా మీరు పాపం చేస్తున్నారు, దేవుని కోపం రేపుతున్నారు, ఐగుప్తుల నుంచి మిమ్మల్ని తీసుకొని వచ్చినాడు మోషే అనేటువంటి నేను, మరి దేవుని యొక్క దాసుడను గాను, మరి ఇర్మియా అనేటువంటి నేను, మేమందరం వచ్చి మీకు వరుసగా ఈ సత్యములు తెలియపరుస్తుంటే మీరు ఏం చేస్తున్నారు, దేవునికి మీరు ఏ విధాలుగా చేస్తున్నారంటే ఆ యొక్క దేవునికి కోపం పుట్టించేటట్టుగా, దేవునికి బాధ కలిగించేటట్టుగా చేసినారంట. చూడండి ఇర్మియా గ్రంథం 14వ అధ్యాయంలో చూస్తే దేవునికి ఏ రీతిగా కోపం పుట్టిస్తూ వచ్చినారో 19వ అధ్యాయం 14 వచ్చి చదివితే, ప్రవచనం చెప్పుట యెహోవా తను తొఫిలోను ఇర్మియా వచ్చి యెహోవా మందిరపు ఆవరణంలో నిలిచి జనులందరితో ఇలాగ చెప్పాను. ఇర్మియా, మోషే, ఏలియా, ఇక్కడ మన ఊళ్ళో ఎంతమంది దైవ సేవకులు మాన్నారో, ఎంతమంది భక్తులు వచ్చి చెప్పినారో, ప్రారంభంలో మొట్టమొదట మేము అమాయకులుగా ఉంటే మార్తమ్మ కన్నికగా ఉండి పెళ్లి చేసుకోకుండా నాకు కూడా చెప్పేది, ఆనందరావు అన్న మన ఇల్లు ఒక సత్యం ఉండేది, మన ఇద్దరం ఒక సత్యం, ఒక తల్లి పాలు తాగినాం. ఏమనేది, అన్న నువ్వు మంచి పైకి ఆనందరావు అని పేరు పెట్టుకున్నా కానీ నువ్వు ఎక్కువగా పొగ తాగుతున్నావన్నా, అది చాలా పాపం అన్నా అని చెప్పేది. చూసారా. దాని తర్వాత ఇంకొకరు ఏంటంటే కనుక వాళ్ళ అన్న అయినటువంటి నాగలాలపు ఆనందం అనేటువంటి ఆయన నా వయసు గల్లోడే, ఆయన యవన వయసులో దేవుని యొక్క వెలుగు చూసి ఆయన చదువు రాకుండా ఉంటే కనుక నాకు చదువు కావాలా ప్రభు అని చెప్పి ఆ దినాల్లో చదువు లేకపోతే శైలలోకి పోయి ఏడిచి ప్రార్థన చేస్తే అప్పుడు ప్రభు చెప్తున్నట్ట, ఆనందం కదరయ్యా తన పేరు, ఆనందం అయ్యా నువ్వు ఇది రాసుకో పలుకు అంటే ఆయనకు చదువు వచ్చేసింది. ఆ చదువు వచ్చేసి ఆనందం నాన్న ఎవరంటే తెలుసా, ఈ మందిరం కట్టాడు ఎవరైనా పేరు అతను ఈ పని చేశాడు అతని పేరు ఇమ్మానుయేలు, అతడు ఎవడంటే మన ఈ రవణయ్య, ఇంకా వాళ్ళంతా ఉండరు ఆనందములంతా, వాళ్ళంతా శుద్ధ మూర్ఖత్వంలో ఉంటే వాళ్ళు వరదాయిపల్లె నుంచి వచ్చి ఇక్కడికి చేరినారు కరువు అని. ఆ కుటుంబంలో ఆయన పట్టుకున్నాడు. ఆయన వచ్చి ఆనందం మేము రెడ్డిపై ఇక్కడ ఈత ఆడేది, అందరం కూర్చుండేది, చుట్టలు గంజాయిది అస్స పెట్టి తాగుతుండేది. అది తాగే కొద్దిగా ఇంకా ఉల్లాసం వచ్చండేది, దగ్గుతే నల్లగా బొగ్గులాగా పడేది. ఈ తాగొద్దయ్యా అని చెప్పేవాళ్ళు ఇండ్లే. మళ్ళా ఒకసారి వినకపోతే ఇటు ఎండాకాలము మమ్మల్ని ఏం చేశారంటే దేవుడు ఇక్కడ చెరుకు చేలు వేసినారు. చెరుకు చేలు అగ్గి పెడితే మొత్తం అన్ని తాటాకులు ఇల్లు కాబట్టి 35 ఇండ్లు ఎండాకాలము గంటల లోపల కాలిపోయినాయి. ఏం రెడ్డి గారు ఉన్నారా లేదా, ఒకప్పుడు మాలిళ్ళు కాలిపోయినాయి లేదా చంద్రారెడ్డి, పచ్చిదం అయిపోయినాం. అప్పుడు ఊళ్ళో నుంచి ఆహారం తీసుకొచ్చి పెట్టారు. ఎందుకంటే దేవుని కోపం రేపినప్పుడు వరుసగా హెచ్చరిస్తున్నాడు. నా మటుకు నన్ను హెచ్చరించారంటే మా నాయనను అకస్మాత్తుగా నేను ఒక నెల రోజుల్లో వివాహం చేయాలనుకున్నప్పుడు ఆ దినాల్లో వివాహం చేసుకుంటే బెల్లం కానీ చెరుకు కానీ కాడికి పోతే మంచి బెల్లం పెడతారు కానీ డబ్బులు ఇచ్చేవాళ్ళు కాదు. నేను సన్నపల్లెలో బెల్లం కానీ కాడికి పోయి 2 బస్తాలు బెల్లం సంపాదించిన, మంచి ముద్ద బెల్లం, అది మొలకలు ఒడ్లు పండినాయి మా శీల కాలకాడ.
వడ్లల్లో మొలకొలకలు అంటే 6 నెలలు పడినట్టు రాజులు తినేటి బియ్యం కనుక ఇట నలుచే నూనె వచ్చాయి. ఇంకేమనుకునేదంటే మా నాయన మా అమ్మ కూర్చొని మొలకొలకలు ఉన్నాయి. బెల్లం అంటే కనుక ఏంటంటే పరమన్నం చేస్తారు. పరమన్నం అన్నం పెడితే చాలని చెప్పేసి. ఇంకా ఏంటంటే మగపిల్లోడు కనుక పెళ్లి చేసుకుంటే 2 ఇందులు పెట్టాలా, ఆడపిల్ల కనుక పెళ్ళి అయితే 1 ఇందే పెట్టాలా. నువ్వు కన్న సాగు తాగాక 2 ఇందులు పెట్టకపోతే ఇళ్ళలో నుంచి బయటికి పోబట్టు అట్టుండేది. ఒక్కొక్క తామరం తీసుకొచ్చినప్పుడు 1 ఇందు, చర్చిలోకి వచ్చి పెళ్ళి ఇంటికి పోయిన వాళ్ళకల్లా 1 ఇందు. 2 పెట్టకపోతే ఇళ్ళల్లో నుంచి ఎలా ఇచ్చాడు సలవాది వచ్చి చెప్తారు, 2 ఇందులు పెట్టలేదు మిమ్మల్ని వేలేచ్చారంటది. అట్లా సిద్ధపడినప్పుడు అకస్మాత్తుగా నెలనంగా మా నాయన చనిపోయాడు. పలాని వాళ్ళను పెళ్లి కడపలో మా అత్త కూతురు చేయాలని నిర్ణయించి అకస్మాత్తుగా పిచ్చోని అయిపోయినా. గడ్డం పెరిగింది, నిద్ర రాకపోతే సుట్టలు తాగుతుండా, గంజాయి పిల్లలందరూ పోయి రెడీ బైక్ అడిగిపోయేది, ఇట్లా నలుపుకుండేది. అది తాగుతేనంత మనసు కులాసగా ఉండేది. ఇటువంటి పనికిమాల పనులన్నీ చేస్తున్నాం. అటువంటి సమయంలో మా తల్లి చచ్చిపోయి మా అమ్మగాడు ఇట్లా పడక మీద ఇట్లా పండుకునేది. ఇక్కడ ఆ దినాల్లో పండుకునేది కనుక మంచాలు కూడా లేవు. ఏంటంటే గోతం పట్టలు ఉంటాయి. ఈ పక్క మా అమ్మ గోతం పట్ట, నా గోతం పట్ట ఇది. ఇంకా ఈ పక్క ఈ గోతాలు వేసుకొని పండుకునే కింద. ఆ కింద కూడా ఏంది బండలు కాదు, వారానికి ఒకసారి ఇల్లు అలుక్కోవాలి. పండుకుంటే మధ్యరాత్రి లేచి మా అమ్మ ఇటు అనేది, ఓ నా కొడక నీకు పెళ్లి చేసి చచ్చిపోయింటే బాగుండు నాయనా. అది పాటలో ఏడుపది పెద్దవాళ్ళ కాలంలో. ఎన్ని శాపాలు ఎన్ని దెబ్బలు కొట్టింటే నేను మారకపోతే ఇల్లు దగ్గర పెట్టాడు, మా నాయన చంపేశాడు, సూర్యరాంగను పిచ్చోడు అయిపోతాడు. గడ్డం పెరిగింది. ఈ పక్క సుట్టలు బాళ్ళు అక్కడ ఏటాతలు పోయేది. ఆ ఏటికాడ దొంగ గొర్రెలు కోసుకునేది, దొంగ శనకాయలు తెచ్చుకునేది. నా దొత్తకాయలు అందరం ఇట్లా గడుపుతున్నాం. అటువంటి సమయంలో మా ఇంటికి ఇట్లా పెద్ద సహోదరులు ఇటువంటి వాళ్ళు వచ్చి, ఆ దశ తల్లి ఉండేది కమ్మ, మా అత్తమ్మ ఇటువంటి వాళ్ళు అందరూ వచ్చి, నాయన మా అమ్మ కాడికి వచ్చి, అమ్మ కమలమ్మ నువ్వు ఏడుచంటే మా ఇంట్లో నిద్ర రాలేదమ్మా, నీ కొడుకు పెళ్ళిందుకుగా తల్లి, నీ పుణ్యం ఉంటుంది ఏసగాకమ్మ అని అమ్మ మీ కొరకు ప్రార్థన చేసేది చెప్తే మా అమ్మ అని ఊకట్టేది. ఇంకా నన్ను చూసి వాళ్ళు ఏమన్నారంటే, నాయన అమ్మ అంటే 11 దినాలు ఆపొద్దు, ఏడ్చికి పోయి అమ్మ గాజులు పగలగొట్టుకొని తెల్ల చీర వేసుకోవాలి, అప్పుడు ముడమోగి అయిపోతుంది, ముత్తైతనం పోతుంది. అంతవరకు అమ్మ రాలేదు, రానైనా నా మనవడ కమలాపురం మందిరానికంటే నేనేంటి వచ్చేది ఒకళ్ళు కోసండా గంజాయి తాగుతుండా రౌడీ దిగుండా అనేది నా మీరు పడి పెద్ద పని. నేను మళ్ళీ వచ్చే మళ్ళీ మరుసోజు మా అమ్మ కాడికి రారేమోనని. అటువంటి దౌర్భాగ్య స్థితిలో ఉంటే నన్ను బలవంతం చేసి పిలిచినారు. ఇంకా నేనేం చేసిన అంటే, సరే మా చేనికి అంత పాసిపెట్టు కావాలి కదా, ఏమైనా కానీ దాని గురించి అన్నా పోదాంలే. నేను పోతే వాళ్ళు అంత దూరం పోనిచ్చి నడుచుకుంటా పోవాలి. ఏటూరు పాత అచ్చనపల్లి ఉండేది, కాలకట్ట మీద నడచాలి, రోడ్డు లేదు. వాళ్ళు దూరం అయితే ఎనికి పోదాం అనుకుంటే నన్ను రానాయినా ఏనికి పారిపోదాం అనుకుంటాడా. నేను పోతుంటే నా సమస్య యాడికి నా పోతాడో పాసిపెట్టు కాదురా పాఠశాల వాళ్ళ దగ్గర పోతాను, నువ్వు భక్తుడు అయినరా, దొంగ కొలు కోసినాడా, మోసగాడా అని వీళ్ళంతా నన్ను తగులుకునేవారు. అట్లా దేవుడు నన్ను తీసుకొని పోయి ఆ తల్లులు ఆ మందిరంలో అక్కడ పోయినాను. ఆ మందిరం తాటాకులు గుడిసా, పోదునా వద్దా, అటు చూచండా ఈ ట్రైన్కి వచ్చండా. నాలో సైతాన్ ఉంది. వాకిలి కాడికి వచ్చిన వీళ్ళందరూ కూర్చొని పాటలు పాడుతున్నారు. అమ్మ వద్దు నాకు, అమ్మ వెనకాల ఒక ఉద్యోగస్తుడు వస్తా పట్టుకొని, ఏం బాబు అటు ఇటు దునుకుతాను పానాయనని బలంతంగా నన్ను తీసుకుపోయి కూర్చోబెట్టాడు. అనుభవాలు చెప్పాలి. ఈ వాక్యం చెబితే నిద్రపోతారు మీరు. నేను చెప్తా రెఫరెన్సులు, కథలు చెప్తాంటే పిల్లలకి ఎట్లా వస్తుందో ఇది ఒక కథ అనుభవం. అయితే అక్కడ కూర్చోబెట్టేప్పుడు నాకు నిద్ర వస్తుంది, తూగుతండా. ఏ ఊరయ్యా బాబు ఇటు నిద్రపోతున్నావు, ఈ తాటాకులు ఎన్ని చుట్టూ గోడక లేదు. అయ్యా సార్ మేము రాత్రి అంతా పొలం కాడలే సార్ వచ్చి పాట పాడినప్పుడు మెలక వచ్చింది. ఏం పాట పాడుతున్నాడు? మరణ చీకటిలో తిరుగుచుండినను ప్రభు యేసు నిన్ను కరుణతో ఆదరించు.
ఈ పాట వ్యవహారంలో పాడుతున్నాడు, వినబుద్ధి అయింది. మా ఆయన చచ్చిపోయాడు కదా, రాత్రి రోజు కళ్ళలో వచ్చింది కదా, ఏది ఇట్లా పాడుతున్నారని చెప్పి ఆ మీటింగ్ అయిన తర్వాత అందరూ కూర్చున్నారు. తలా ఇంత ఒక బాణకు జొన్న పిండి, జొన్నలో ఏ వేసి ఆ దినాలు ఒడ్డు లేవు, తలా ఇంత ఇడ్లీ మాదిరి గిన్నెలో పెట్టి తిన్నాయనంట అని కూర్చొని నాకు సిగ్గేస్తుంది. అది ఎక్కడ తలుతుంది పెద్దమ్మా, నాకు నేను హోటల్లో తింటలేదు. లేదు నాయన దేవుని తినంటే ఆడ కూర్చున్నా, ఒక్క దెబ్బకి వెంగేసి బయట నిలబడుకునే రమ్మని. వాళ్ళు వచ్చి వెళ్ళిపోదాం అనుకున్నా. వాళ్ళు ఉండునాయన అని చెప్పి ఈ దైవసేవకుని తీసుకొచ్చి నాతో ప్రార్థన చేయించాడు. ఆయన ఒక మాట అన్నాడు, అయ్యా మీరు వచ్చేటప్పుడు ఏటూరు కాడ పడవ దాటొచ్చారు కదా రూపాయి ఇచ్చి, కాబట్టి మరణపు నది అనేట దాటిలో నుంచి మిమ్మల్ని మోక్షంలోకి దాటిచ్చాడయ్యా యేసు ప్రభు, మరణ భయం లేకుండా చేస్తాడని కూర్చోబెట్టి పలకమని, 2 చేతులు ఇట్లా జోడించి పలకమని ప్రార్థన చేస్తే దగ్గ వెలుగు కనపడింది నాకు. ఆయన అన్నాడు, అయ్యా వెలుగు కనపడింది, దేవుడు నిన్ను ముట్టినాడు, ఈ దినం నీ పేరు రాసుకుంటున్నాడు, నీ పేరు ఆనందరావు, నీ పేరు పట్టిలో రాయబడింది. ప్రతి ఆదివారం మధ్యాహ్నానికి 10 వేస్తాడు ఆయన టీచరు, 10 ఇచ్చాడు, 2వ తరగతిలో పోతాంటాడు. నేను అనుకున్నా ఆదివారం పోదాం, మా చెరుకు ఇంకా బాగా పండుతుందేమో, పసుపు పండుతుందేమో నేను అనుకున్నా. మరుసటి ఆదివారం మా ఇంటి కాడికి వచ్చినాడు ఆయన. మా అమ్మని ఆదరించినాడు, మమ్మల్ని ఆదరించినాడు. రాత్రి ఒక మాట చెప్పినాడు మా రెడ్డి గారు. ఏం చెప్పినంటే, ఆనందరావు నాకు ఆడికి పోయి కూర్చుంటే కులాసగా ఉందయ్యా, 2 నెలల క్రితంలో నాకేందంటే నరాలని పెట్టకపోయినాయ్యా, వాళ్ళకు గేదెలకు ఒక జీతగాడు, పశువులు కాసేదానికి ఒక జీతగాడు, ఆవులు కాసేదానికి ఒకది. వాళ్ళు బాగా తిన్నారు, నరాలకు పేరుకునేది. నేను సంవత్సరం క్రితం చూసినప్పుడు పొట్ట బాగా ఇట్టుండేది. వాళ్ళ ఆయన వెంకరెడ్డి అనేటంటే ఆయన ఉండేవాడు. ఆయన ఇట్లాగే ఒక వయసు వచ్చేకల్లా 70-60 దాటిన తర్వాత ఆయనకు కొంత ఒళ్ళు వచ్చి ఆయన రైల్వే హాస్పిటల్లో అడ్మిట్ అయినాడు. అక్కడ ప్రార్థన చూసి ఇచ్చి మమ్మల్ని ప్రార్థన చేయమన్నాడు. దేవుడు ఈయనను పట్టుకొని అంటాడు. రాత్రి ఆయన భార్య ఎట్టు కూర్చున్నది, మంచం మీద నేను కూర్చున్నా, ఆనందము నేను చెబుతున్నా, నాకు ఇంట్లో ఉండబుద్ది కదా ఆనందం. ఆయన పాస్టర్ గారు తీసుకొచ్చి నన్ను రమ్మన్నాడు. పోయినా అందరు రాజమ్మ జీవం ఇక్కడ కూర్చుంటే నాకు ఉల్లాసం ఉంది అని అంటున్నాడు. ఆయన్ను దర్శించిన దేవుడు నన్ను దర్శించినాడు, తాగుడు పోతున్న రౌడీని. అయితే ఈ రీతిగా నన్ను దేవుడు దర్శించిన తర్వాత నేను కృతజ్ఞుడుగా ఉండాలి. ఇప్పుడు వాళ్ళు మర్చిపోయినప్పుడు ఇక్కడ ఇర్మియా పోయి ఏలియా పోయి అందరూ వరుసగా చెప్పినా కానీ వాళ్ళు దేవుని మందిరంలో ఉన్న ప్రజలు మర్చిపోయి దేవునికి అవిధేయత చూపించాలకు ఆ పట్టణం మీదకి ఎలాంటి పరిస్థితి దేవుడు పంపినాడు. ఇక్కడ చూడండి ఎంత భయంకరమైనటువంటి విధానంగా జరిగిందో ఇర్మియా గ్రంథములో. ఆ పట్టణం మీదకి దేవుడు పంపినటువంటి ఉపద్రవం ఏంటంటే ఆయన మందిరంలోకి వెళ్ళి దేవుని మాటలు చెప్పినప్పటికీ 19:15 చదవయ్యా ఒక ఆయన. ఆ 19వ అధ్యాయము ఇర్మియా 19:15 సైన్యాధిపతి యెహోవా అబ్బా ఏలియా ఇర్మియా అందరూ వచ్చి నేను ముండేనే కదా ఎంతమంది చెప్పిన వినకపోయినా పట్టణం వినకపోయిపోవడాన్ని బట్టి ఇప్పుడు ఈ పట్టణం మీదకి ఈ పట్టణాలన్నిటి మీదకి పట్టణాలు ఎన్ని ఉండాలంటే బెజవాడ ఒక పట్టణం, హైదరాబాద్ ఒక పట్టణం, గుంటూరు ఒక పట్టణం అంటే పెద్ద పెద్ద పట్టణాలు. పోయిన 31వ తారీఖున నేను కుటుంబ ప్రార్థన చదువుతుంటే ఆ దినం ఏమొచ్చిందంటే ఈ పట్టణంలో ఉన్న ప్రజలకు దేవుని సువార్త విజయవాడలో 30-40 మందిరాలు ఉన్నాయి. మన భక్ష్యంగా సహవాసం ఇతర చర్చీలు ఎప్పుడు సువార్త చెబుతుంటారు. వాళ్ళు వినకుండా మొండితనం వహించారంట. చూడండి ఎట్టుంది ఇది. ఈ మాటలు వినకుండా మొండికి తిరిగిది. ఏవయ్యా 15వ అధ్యాయం మధ్య భాగంలో చదువయా బాగా వాళ్ళ అందరికి పలక అందరి నెల ఈ జనులు అనే కథ నుంచి చదువు యశ్వాదం. ఈ జనులు ఇక్కడ నుంచి చదువు. ఈ జనులు అంటే ఎవరు? మిడుతూరు మందిరములో ఉన్నటువంటి ఈయన జనులు నా మాట వినకుండా నా వాక్య మాటలు వినకుండా మొండికి తిరిగినారు. మొండికి తిరగడం అంటే ఏంటంటే చిన్నప్పుడు ఇట కొట్టుకుంటా మొండి వాళ్ళు వచ్చారు ఇంటికాడికి. వచ్చే నాకు ఏదన్నా నాకు దానం చేయకపోతే లేవు పోరంటే లేవంటావా ఇది కట్టి కోసుకుంటా. మొండి వాళ్ళ పేరు ఏం పేరు?
మొండోళ్ళు వచ్చేవారు. ఎవరన్నా తెలిసినమ్మా, నేను మొండివాడి, నాకు దానం చేయని వాడు ఏందో ఇనపదంతో గంట కొట్టుకుంటా వచ్చాడు. ఒరే లేవు పోరా మొండి అంటే, లేవంటావా, కత్తికితో కోసుకుంటా. అట్టటి మొండోడు ఉండేవాళ్ళు మాకు చిన్నప్పుడు. ఇప్పుడు కూడా ఇప్పుడు ఎవరురా మొండోళ్ళం అంటే మనమే. మిడుతూరే, విజయవాడే. ఈ మొండి ప్రజలకు వాళ్ళు ఏం చేస్తున్నారంట, మొండి తిరిగి వాళ్ళ ఇంటి మీద దేవతలను కొలుసుకుంటూ దేవుని తూరీకరించడాన్ని బట్టి ఈ పట్టణం మీదకి ఏమొచ్చేసిందో చెప్పండి. ఈ పట్టణము 12వ వచనంలో, యెహోవాకు ఈ పట్టణము తొబేతు స్థలమునకు నేను ఈ స్థలమును దాని నివాసులందరినీ నేనేం చేస్తున్నానంటే ఇండ్లను యూదారాజులను తొబేతుల తనంతా కూడా జనులందరి మీదకి వాళ్ళు దేవతలు పూజిస్తున్నారు కాబట్టి వాళ్ళను పానాల్పదంగా ఈ పట్టణాన్ని అంతా నేను నాశనం చేయబోతున్నాను. ఈ విజయవాడ పట్టణం అనేది ఎంత భయంకరంగా నాశనం అయిపోయింది అంటే, మేము దగ్గర నుండి చూసినాం. భాష మంచిది, వాళ్ళు ఇంటి మీద దేవతలు పెట్టుకున్నారు, ఇంటి మీద పూజ చేస్తున్నారు. 37వ తారీఖు ఒక గడియలోనే ఆ శవములు మూడ్చుటకు స్థలము లేకపోయాడు. ఎక్కడుంది? 11వ వచనంలో, ఆ తొలెపేత అనే పట్టణంలో పాతి పెట్టుటకు స్థలము లేదయ్యా. మీరు చూసింటే సరిపో, మా పిల్లలు మేము అక్కడ చూసినాం. ఏడబడుతారంటే ఎక్కడ చూసినా లారీలతో పీనిగలు ఏడబూడిచి పెట్టేదాన్ని లేక కొట్టుకుని పోయినాయి. మొండితనం ఊహించిన ప్రజలకు, మారు మనసును గురించిన మొండితనం, దేవుని నమ్మకం అనేది చెప్పేటువంటి మొండితనం, బైబిల్ చదవకుండా ఉండేటువంటి మొండితనం, మత్తు తాగేటువంటి మొండితనం, దుష్టులతో సహవాసం చేసేటువంటి మొండితనం, ఇవన్నీ కూడా మన జీవితంలో మొండితనం ఉంటే కనుక ఈ మొండెలను దేనికి పంపించారంటే ఈ వాళ్ళ దేశం మీదకి మనుషులు ఆ పట్టణమును నాశనం చేసి జలప్రలయం పంపించి వాళ్ళని ఏం చేసినారంటే ఆ యొక్క ఊరిలో ఉన్నటువంటి వారంతా ఘోరమైన పరిస్థితి అయిపోయింది. నేను అది చూసిన ముంచి, ప్రభువా ఆ మొండితనం మీద వచ్చినటువంటి ఆ ప్రవాహం అట్టుంది కదా. మేము చిన్నప్పుడు ఈ ఏట్లో ఉన్నటువంటి నదులు ఒక్కొక్కసారి ఎలా వస్తే మేము తొడిమెదిన లాకల మీద పండుకునే వాళ్ళం. పొలాలన్నీ పోయేటి, పశువులు అనేక నష్టాలు కలిగేటి. అప్పుడప్పుడు ఎలా వచ్చేది. ఏమండి రెడ్డి గారు, మనకు జరిగిందే మన జీవితంలో. అయితే బెజవాడకు ఇంకా ఘోరంగా వచ్చేసింది. కాబట్టి ఈ దినంలో నువ్వేమంటావు అంటున్నావు అంటే, నీవు పేరుకో ముఖస్థుతి చేస్తున్నావు కానీ కొన్ని విషయాల్లో మొండితనం వహిస్తున్నావు. నువ్వు దేవుడు నిన్ను పిలుస్తున్నాడు, నువ్వు రక్షించబడి నువ్వు బాప్తిసం తీసుకొని దైవికంగా వివాహం చేసుకోవాలి. ఎద్దుకు దున్నపోతూ కాడి కట్టడు కాదు నేను చెప్పింది. అనేకులు అనేక రకములుగా మొండితనం వహిస్తున్నారు. ఊళ్ళోకి వెళ్ళిపోయి చెప్తే ఊరందరికీ వాళ్ళు ఏం చెబుతున్నారంటే, అయ్యా మేము కూడా బాగానే ఉండవాళ్ళండి, మా దేవుడు మా దేవతలు మా పూజలు మేము చేసుకుంటున్నాం అంటున్నారు. అయ్యా సృష్టికర్త దేవుడు. రాత్రి నేను చంద్రారెడ్డి బాధ్యత చెప్పినమ్మా, ఇవన్నీ ఉన్నాయి కదా మూల, ఇవన్నీ ఏంటిదంటే దేవతలమ్మ, బొమ్మలమ్మ, ఇవన్నీ దేవుడి కింద సృష్టించిన మనుషులమ్మ. ఇవి ఆవు గోవులు ఉన్నాయి, ఇంట్లో ఆవు గోవులు పెట్టుకున్నారు. ఆవు మనకు పాలిచ్చేదానికి ఆవు గోవుకు మొక్కుతున్నారు ఇంట్లో పెట్టుకొని. ఇటువంటి మనుషులందరూ సూర్యుడు మనకు వెలిగిచ్చినాడు, సూర్య నమస్కారం చేస్తున్నారు. ఇటువంటి అన్నీ కూడా ఈ దేవతలను మనం పూజించకూడదమ్మా అని చెప్తే ఆమె ఏమన్నదంటే, ఆయన రెడ్డి గారు అంటున్నాడు, అమ్మాయి త్వరగా ఆనందంగా వచ్చింటే టీ కాల్చాలా అని ఆ బొమ్మల కాల్చి లాగుతున్నాడు ఆయన. అబ్బా నాకు ఆశ్చర్యం. ఒకప్పుడు ఈ రెడ్డి గారు కూడా అనేవాళ్ళు లేదా, రెడ్డి గారు రాత్రి చంద్రాలంటే ఆమెను రామా రా ఆనందంగా వచ్చి టీ కాల్చుతాము అంటున్నాడు. కాబట్టి మన జీవితంలో ఒక్కొక్క దేవత ఒక్కొక్కరికి ఉంది. కాబట్టి దేవునికి మనం ఏమయ్యా దేవతలు నాకే ఉన్నాయన్నా, నేను దేవుడిని నమ్ముకున్నాను మందిరానికి వస్తున్నాను అని అంటే కనుక ఒకటే ఒక చివరి వచ్చినంలో దేవుడి కంటే ఏది ఎక్కువగా ప్రేమిస్తామో అదే మనకు దేవతలు. అర్థమైంది కదా. దేవుని కంటే మన తల్లిని కానీ మన తండ్రిని కానీ మన బంధువులను కానీ మనం ఏం చేయాలంటే కనుక ఎక్కువ ప్రేమిస్తే ఆ దేవతలు మనల్ని పట్టుకొని ఉంటే కనుక మన జీవితాల్లో దేవుడి కోపం మన మీద రగులుకొని వెంటనే ఏం చేయకపోతున్నారంటే వాళ్ళు దేవుని మర్చిపోయింది, దేవునికి కోపం రేపిది. నిన్న రాత్రి దంపతులు మా వాళ్ళు బంధువులు వివాహమైనారు.
అవైనా ఏం చేశారంటే అలసిపోయిన చాలా టైం అవుతుంది రాలేమో అన్నారు. అయ్యా మిమ్మల్ని చూడాలని వచ్చినారు, ఘనమైన వివాహం జరిగింది, శుభాలు చెప్పినారు, ఆశ్చర్యమైన కార్యాలు చేశారు మీ జీవితంలో, ఎన్నో ఏళ్ళు ప్రార్థన చేసింటే దేవుని మహిమ కలిగింది. అలసిపోయి ఈ దినం రాకపోతే కనుక దేవునికి బాధ కలిగించాడు. పో అని 2 మనుషులు పంపించిన. వచ్చినాడు ప్రభుదాస్ వచ్చినాడు. ఎవరు వచ్చినారు చెప్పమ్మా? సియోన్ కుమారి వచ్చిన ప్రభుదాస్ ఏడి వెరీ గుడ్, మంచి. ఏమనుకున్నారు? 12 అయింది ఇంకా రాలేదే. మా మదర్ని పంపించిన. ఎవరిని? రవి, నువ్వు జమాన్గా పోయి రెడ్డి గారు చూడాలని వచ్చిన, రాత్రి కనిపెట్టుకున్నాడు. పిలిచాయి అంటే అలసిపోయినాము రాలేమంటే మర్చిపోవడం. గత కాలంలో నీ కొరకు ఎంతమంది ప్రార్థన చేశారు, నీ పెళ్లి దేవదూతలు జరిగినట్టు మహావైభవంతో జరిగింది, నిన్ను ఊరేగించారు, అలసిపోయి నువ్వు మర్చిపోతే ఎట్లా? ఆదివారం చెంప పట్టి కొడతాడు. మన పిల్లోడు ఏదైనా చెప్పిన పాట మర్చిపోయినాను, నువ్వు చెప్పింది ఏమో పని చెప్పినావు, నేను మర్చిపోయినట్టే వేస్తాం. కాబట్టి మనం ఏంటంటే కూడగలిగితే కులం కూడా మర్చిపోయేటువంటి మనుషులం మనం. నేను ఇప్పుడు బయలుదేరినాము 8 దినాలు, ఇప్పుడు పొద్దున్నే పోయినాం, అక్కడికి వెళ్ళినాం, టిఫిన్ కూడా చేయలే, 12 కావచ్చు అంది సమస్య. రాత్రి అంతా ఆ ఇంట్లో ఇరుగ్గా పండుకున్నాం. నాకు ఎప్పుడు ఏంటంటే మేమేదో అక్కడ చల్లటి గాలి తోలుతుంది, ఏసీ ఫ్యాన్ వేసిన నిద్ర రాలే, ఓ మీద అంటున్నాడు. ఏది నాయనా ఏంది అట్లా చల్లగా కొడుతుంది, ఇటు వచ్చే ఫ్యాన్ ఇటు వచ్చే. ఇప్పుడు దాదాపు అయ్యా బాబు బదర్ గారు ఒక్కసారి దైవసేవకుడికి వచ్చి మళ్ళీ వెళ్ళకూడదు. భక్సింగ్ గారు చెప్పిన సిస్టమ్, ఏ దైవసేవకుడు అయినా సరే అంతా సిద్ధం చేయాలా. నువ్వు లేచావు అంటే వాళ్ళందరికీ నువ్వు నేర్పించావు, వెళ్ళకూడదు చెప్తున్నా, నా తమ్మునిగా చెప్తున్నా. భక్సింగ్ గారు ఒక్కసారి పులిపీట మీద కూర్చుంటే 4 గంటలు అవుతుంది. నెంబర్ 1 గుడికి ఆయన పోడు. నేను పులిపీట మీద కూర్చున్నానంటే అయిపోయేంత వరకు పోను. ఒక్కొక్క దైవసేవుడు ఇంతవరకు ఒకడు ఉండేవాడు, వాడు మాటికి ఇట్లా పోతాడు, ఇటు వచ్చాడు, ఇటు ఏదైనా నాటకం ఆడుతున్నావు సేవ కూడా, నువ్వు ఏం సేవ గురువురా, పెళ్ళిళ్ళు పేరంటాలా, అది పోతుంటే ఏంది ట్రాక్టర్ పోతుంటే దానికి ఎక్కువ పరిగెత్తావు, మళ్ళీ ఇక్కడ నాటకం ఆడుతుంటావు. అన్నీ కోపగించుకొని కాక ఎర్రగుంట్లకు పోయిన ఆయన అట్టే చేస్తున్నాడు. ఏమన్నా అంటే కూరగాయలు చెప్పేస్తా, కూరగాయలు బియ్యం బేడలో వాళ్ళకి అప్పగించేసేయి. దేవుని సేవకుడు అట్లాగే ఉండాలి. విశ్వాసులు కూడా మాటికి లేచిపోతే ఇదేం బజారు సంతగా మనం చెప్తున్నా. ఈ తమ్ముని కూడా అడిగినా, నేను పోలేదయ్యా, నా బంధువులైనా కానీ ఆ పెళ్లికి నువ్వు ఎందుకు పోయినావు? యథార్థంగా దేవుడు మనతో మాట్లాడతాడు. తప్పే అని ఒప్పుకున్నాడు పాపం. కాబట్టి మన జీవితంలో మనం ప్రత్యేకితమైనటువంటి వారం, దేవుని కంటే అపవిత్రమైంది దేవుని ప్రేమించేటువంటి దేవతలు మనలోకి వస్తుంటాయి. ఎందుకంటే వాళ్ళని ప్రేమించాలా, వాళ్ళను చూడాలా, ఆ ముచ్చట్లు చూడాలా, ఆడి వివాహం చూడాలా, ఈడ చూడాలా, ఆడ చూడాలా అనేటువంటి ఈ దేవునికి కోపం రేపేటువంటి దేవతలు మనకు వచ్చి వాటిల్లో మనం పాల్పొందుతుంటాం. దానివల్ల దేవుడు ఏం చేశాడంటే దేవుని మర్చిపోయి దేవునికి కోపం రేపిని ఆయన చేసిన ఆశ్చర్య కార్యములు మర్చిపోవటాన్ని బట్టి వాళ్ళను మళ్ళా ఏంటికి అప్పగిస్తున్నారంటే ఒక్క రాత్రే భూకంపం వచ్చి కొన్ని లక్షలు ఆ భూకంపంలో మునిగిపోయేది. కాబట్టి మానవ జీవితంలో మనం ఇక్కడున్నప్పటికీ ఎన్నో అపాయాలు ఉన్నాయి, ప్రతి క్షణం అపాయం ఉంది. నేనేమిలే విజయవాడ అయిపోయింది ఇట్టయిందని కాదు. ఇది వరకు ఆ ఈజిప్టులో శ్రమ అనుభవించినటువంటి వారు ఇప్పుడు దేవునికి కోపం రేకాల కల్లా సర్పముల వల్ల కొంతమంది కత్తి చనిపోయేది. ఆ యొక్క స్థలమునికి వెళ్ళినప్పుడు భూకంపం వచ్చేసి కొన్ని వేల మంది లక్షల ప్రజలు అట్లాగే మునిగిపోయి చచ్చిపోయినాడు. నా జొత్తల్లో ఎంతమంది చచ్చిపోయినాడు, మళ్ళీ లేరు ఇంట్లో. ఒక సామెలు ఉన్నాడు, ఎందుకు నన్ను బతికిచ్చావు? దేవుని కోపం రేపితే నా గతి కూడా తిప్పేచ్చాడు. మొన్ననే నేను వచ్చాపోతా సహోదరి మా సామెల భార్య చిన్నపటాల నుంచి నాజోతోడే సన్నపల్లెకు చెరుగ్గానే కడిగిపోయి పిలిచిపోయాడు. ఇద్దరు జొత్తగా ఉండేవాళ్ళం. ఆయన గురించి నాకు భారం అప్పుడప్పుడు. రామయ్యా, నువ్వు ఇంత పెద్ద మనిషి, నువ్వు పిచ్చలాడుతున్నావు, ఇది ఏందయ్యా? భార్య భర్తలు కూర్చుండేది పిచ్చలాడేది. తర్వాత ఇంకేంది చెప్పండి, నమిలింది అంటే ఆకు నములుతా ఇంకా ఎట్టుండేది. మొన్న నేను దేవుని సేవకుల కూటానికి వచ్చిన సామెలను బలకరించండా, ఆమె నోట్లో ఇట్లా పెట్టుకునేది, ఇట్లా పెట్టుకొని అనుకుంటా ఆటపోతుంది. అమ్మా, అది వరకు గత కాలంలో వచ్చినప్పుడు పద్మమ్మ గారికి సోందర్శయ్య భార్యకు నేను చెప్పిన, మళ్ళీ నేను వచ్చాక ఏం జరుగుతుందో. పాత జీవితంలో దేవుని కోపం రేపకూడదు.
ఇదే నోటితో ముఖస్థుతిగా ప్రభు అని ఆరాధన చేస్తుండవు, మళ్ళీ ఇదే నోటితో పోయి ఆకులు ఒక్కళ్ళు నమ్ముతుండవు. డబ్బు నష్టం, కొన్ని రోగం తెచ్చుకుంటుండవు. కాజిపేట ఒక డాక్టర్కి పోతే రంధ్రం పడిందంట. ఆ డాక్టర్ అన్నాడు, నీకు ఎందుకు ఇక్కడ రంధ్రం పడింది అంటే, నీవు కొని తెచ్చి ఆ ఆకులు అమ్మి జబ్బు తెచ్చుకుంటాడు, దానివల్ల నువ్వు ఆకు మానేసి నా దగ్గరికి వస్తేనే అప్పుడు నేను మందించగాని, లేకపోతే అంతవరకు నా యొక్క మందు పని చేయదని. నేను పద్మం అకస్మాత్తుగా చచ్చిపోయింది. రాజమ్మతో నేను బాగా మాట్లాడినా, సామిలేక ప్రార్థన చేస్తుంటే నోరు పెట్టుకొని వెళ్ళిపోయింది. వెంటనే నాకు ఫోన్ వచ్చింది, మొన్ననే కలిసి వచ్చిననే, ఎందుకు ఆమె చచ్చిపోయింది? బాగా గుర్రమాలు ఉండేది దిట్టంగా, కొడుకులు కూతుళ్ళు. ఎంత ఆశ్చర్యమైన సంగతులు. నేను కూడా దేవునికి కోపం చెప్తే నన్ను చంపుతాడేమో, నాకు అదే భయం. చేయి పడిపోతుందేమో, కాలు పడిపోతుందేమో, కన్ను పడిపోతుందేమో, నోరు పడిపోతుంది. 24 గంటలు భయంతో వణుకుతో కొనసాగించుకోవాలి మన రక్షణ. నా అక్కలుగా, నా సొంత ఊళ్ళో పుట్టినళ్ళుగా, నా మనమరాళ్ళుగా, నా బిడ్డలుగా నేను చెప్తున్నా. ఎందుకు చెప్తున్నానంటే, దేవుడు మీ కొరకే నన్ను పంపించినాడు. అసలు నేను ఇక్కడ రాలేని పరిస్థితి, ఎన్నో పరిస్థితులు ఉన్నాయి. హైదరాబాద్లో దైవసేవకుల కూటాలు ఉన్నాయి, అనేక సమస్యలు ఉన్నాయి, అనేక కష్టాలు ఉన్నాయి. అందరికీ పిల్లలందరికీ జ్వరం వచ్చింది. మా కుమార్తె పిల్లలు మనమళ్ళు ఈ పోయింది. ఏంటి చెప్పండి, ఈ వరద పోయింది. అబ్బా, రోగాలు యమవుండయి. డాక్టర్లు బస్సులు వ్యాన్లు వేసుకొని తిరుగుతున్నారు. నేను రాలేని పక్షంగా ఇటువైపు చూస్తే కనుక బార్నబసు కుటుంబంలో ఒకవేళ ఆ అబ్బాయి పని అయిపోతుందేమో, పోవాలని ఎటుంది ఇటు చూసే పరిస్థితి ఉన్నాయి. ఎట్టపోగలను పోవా, రైళ్ళు బస్సులు ఆగిపోయినాయి. ఆశ మాత్రం ఉంది. ఎందుకంటే ఈ దినమన నీతో మాట్లాడే అక్కరుంది కాబట్టి నన్ను ఇక్కడ పంపించాను. నేను రాలేను అనుకున్నా. అప్పుడు ఒక సహోదరుడు ఏం చేశాడంటే, అన్నా నువ్వు వెళ్ళాలని ఆశించినప్పుడు ఇది ఒక టైం వచ్చేసింది, ఆ మాణిక్యమ్మకు నీకు విమానం టికెట్ బుక్ చేసినప్పుడు అన్నాడు. నేను ఆశ్చర్యపడిపోయినా. ఎంత ఆశ్చర్యమైన సంగతులు. కష్టకరమైన పరిస్థితులలో మేము ఎందుకు తీసుకొని వచ్చినానంటే, నీ కొరకే నీ పెళ్లి గురించి మాట్లాడేదానికి, నీ భవిష్యత్తు గురించి మాట్లాడేదానికి, నీ జీవితం మార్పు చెందేదానికి, దేవుని మందిరం అచ్చుకునేదానికి, దేవుడు చెప్పించేదాని కొరకు వచ్చేసినాడు. ఎంత క్రైమ్ చెల్లించినాం దాని కొరకు విమానానికి రావాలంటే. అయినా పర్వాలేదు, నువ్వు రేపల్లిలో ఆదివారం ఉండి చెప్పాల్సిందే. దైవసేవకుడు చెప్పినట్టు దయచేసి మీరు ఉండాలన్నా. పొద్దున్నే లేచిన 6 గంటలకు హైదరాబాద్లో కడపలో ఒక పని ఉన్నది, అవి చూసుకున్నాం. కలలో 11, 12 అవుతుంది. రాత్రి అంతా నిద్ర లేదు, తినకపోతే నీరసం వచ్చినట్టుగా ఉంది. పరిగెత్తుకుంటూ వచ్చిన మీ కొరకు 2వ వర్తమానం కొరకై దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఈ సమయంలో ఏం చెప్తున్నారంటే, ఆయన ఇటువంటి పనులన్నీ మనం చేసినప్పటికీ, కీర్తన గ్రంథం 115వ అధ్యాయంలో మనం ఆయన మర్చిపోయినప్పటికీ 115వ అధ్యాయము 12వ వచనంలో 115వ అధ్యాయము 12వ వచనంలో యెహోవా మమ్మల్ని మర్చిపోలేదు, ఆయన మమ్మల్ని ఆశీర్వదిస్తానని చెప్తున్నాడు. నువ్వు మర్చిపోయినావు. అర్థమైంది కదా. నేను మన నాగులారపల్ల పిల్లలందరినీ, వాళ్ళ కొంతమందిని జీవయ్య కొడుకుని వాళ్ళందరినీ కలిస్తే ఎప్పుడూ నేను చూసిన మర్చిపోలేదు. కానీ మామ నిన్ను మేము మర్చిపోలేదు మామ, మాకు గుర్తే అంటున్నారు. చూసారా, కొన్ని పర్యావరణం మనం మర్చిపోతాం. మానవ స్వభావాన్ని బట్టి ఎవరిని మర్చిపోతాం? దేవుని మర్చిపోతాం, బైబిల్ మర్చిపోతాం, మందిరం మర్చిపోతాం, దేవునికి ఆరాధించేది మర్చిపోతాం. అయితే దేవుడు ఏం చేస్తున్నారంటే, నిన్ను నన్ను నాశనానికి అప్పగించకుండా ఆయన నిన్ను మర్చిపోలే. ఎంత ప్రేమ ఇది. నువ్వు మర్చిపోయినావు. ఎన్ని ఆదివారాలు మర్చిపోయినావు, ఎన్ని మాటలు బైబిల్ చదవడా, ఎంత మాటలు దేవుని సన్నిధికి రాలా. వాళ్ళు మర్చిపోయినారంట. ఏమని? ఆయన చేసిన ఆశ్చర్య కార్యాలు, ఆయన ఎర్ర సముద్రం దాటించింది, ఆ అరణ్యంలో మన్నా పంపింది, వాళ్లకు వెలుగిచ్చింది, వాళ్ళను చేసిన అద్భుతాలు అన్నీ మర్చిపోయి కోపం పుట్టించినారు. అయితే ఆయన మనల్లో నిన్ను మర్చిపోలే. నేను రాత్రి నీవని మర్చిపోయాను ఎవరు అనుకున్నా. చీకట్లో అన్నయ్య గారు, నేను జీవయ్య గారి సహోదరి. అబ్బా, మీ కుటుంబం వల్లనే మాకు ఇది వచ్చింది తల్లి, మీరు కనపడితే నాకు ఆనందం. నేనేమైనా మర్చిపోయినా నా వయసును బట్టి, నా విధానాన్ని బట్టి. ఆమె నన్ను బలకరిస్తే నాకు సంతోషం అయిపోయింది. అన్నా నేను మర్చిపోలేదని. మనం మర్చిపోతాం అప్పుడప్పుడు. మనకి ఏదో ఒక అతిశయం వచ్చాది, ఏదో ఒక పేరు ప్రఖ్యాతి డమ్మం వచ్చాది, ఏ ఒక సందర్భాలు వచ్చాయి. పెళ్ళికి రా, పేరంటానికి రా, నలుగేసేదానికి రా, ఆడికి రా, ఈడికి రా, నీకు సవసగాడో వాడో ఏడో లాగుతాడు.
మర్చిపోతావు. మర్చిపోయినప్పుడు కోపం వచ్చినప్పటికి ఏమంటానంటే ఇంకా చూస్తాం, ఇంకా కొనాలు చూస్తాం. ఈ అమ్మాయి మారు మనసు పొంది బాప్తీసం తీసుకుంటుందో లేదో, నన్ను ఊరికి నోటి స్థుతితో ఊరికి ముఖస్థుతితో చేస్తుందో, ఉదయంతో ఆరాధన చేస్తుందో, ఉదయం శుద్ధి చేసుకొని ఆరాధించదో చూసామని చెప్పి చూసి మనల్ని నాశనానికి చేయకుండా ఆయన మళ్ళా మనల్ని ఏమంటుండంటే, యెహోవా నిన్ను, నీ పేరేం పేరమ్మా? పద్మావతమ్మా, నేను నిన్ను మర్చిపోలేదు. నీ కూతుర్ని, నీ బిడ్డలను వారు చదువుతుంటే వాళ్ళకు మంచి పెళ్లి జరుగుతుంది, నీ బిడ్డలు ఆశీర్వదిస్తా. అబ్బా ఎంత మాట ఇది! ఎక్కడున్నారు నీ బిడ్డలు? నేను నిన్ను మర్చిపోలే. అయ్యా నీ పేరేం పేరు? కలరింగ్ ఎడినా నితిన్, నిన్ను మర్చిపోలే. నువ్వు ఎవరోసులు కానీ నీ విషయంలో నీకు మంచి భవిష్యత్తు, మంచి ఉద్యోగం, మంచి చేయాలని ఏమంటాడో నీ పేరు పెట్టుకొని చదువుకో. యెహోవా నేను నిన్ను మర్చిపోలేదు. ఎడ్విన్, పద్మావతమ్మ నిన్ను మర్చిపోలేదు. నీ పేరమ్మా? ఏం పేరు? దేవమ్మా. ఆమె చెప్పింది నా దగ్గరికి, అంకుల్ క్షమించండి, మంచి చూసి చూడకపోయినా అప్పుడప్పుడు నమ్ముతానే ఉన్నా, అది వేసుకోకపోతే నా నోరు తృప్తిగా ఉంటుందని. సరేమ్మా, ఇంకా పెద్ద పెద్దవి మర్చిపోయినారు అంకల్, మానేసిన అది కూడా మానేసేదానికి దేవుడు కృప ఇచ్చాడమ్మా, శక్తి ఇచ్చడం. మేము మాకు అందరికీ ఇచ్చే దేవుడు అన్నాడు. అయినప్పటికీ ఆమెను మర్చిపోలే దేవుడు. నీ సంతానాన్ని, నీ బిడ్డలను మంచి స్థితిలోకి తీసుకురావాలనుకుంటున్నాను. గతంలో నువ్వు తప్పు చేసినావు, మర్చిపోయినావు, నాకు కోపం పుట్టించినావు. అయినప్పటికీ ఈ తేదీ నుంచి, ఏ తేదీ ఇది? ఏ నెల? పదం ఎన్నో నెల? 9వ నెల తారీఖు ఎంత? రాసి పెట్టుకో. ఈ తేదీ నుంచి నేను నిన్ను మర్చిపోకుండా నేను నీ జీవితాన్ని ఆశీర్వదించాలనుకున్నాను. ఎన్ని రీతులుగా వచ్చాదో చూడు. ఇశ్రాయేలును నేను ఆశీర్వదిస్తాను. అహరోను, నీ పేరేం పేరయ్యా? యాకోబు, జాను, మార్కు, లూకా, నేను నిన్ను ఆశీర్వదిస్తాను, నీ గర్భఫలం ఆశీర్వదిస్తాను. శాలేము, మీ అమ్మ కష్టపడి పొలాలు గడ్డి ఏర్పడతా నా కొడుకు అంటుంటేనే, శాలేం నేను నిన్ను ఆశీర్వదిస్తానయ్యా, నీకు మంచి పెళ్లి కూతుర్ని చూపిస్తాను, నీ వివాహం గ్రాండ్గా జరుగుతుంది. శాలేం నేను నిన్ను మర్చిపోలే. నువ్వు ఏంటంటే ఆయన ఎలక్ట్రికల్లో పనిచేస్తా, వీళ్ళకు అసిస్టెంట్గా పనిచేస్తాడు, బోయేజు గారికి ఈయనకు. ఎప్పుడు బొమ్మంటే అక్కడ పోతుంటాడు. బాబా ఎన్నో అడవిలో ఉంటే కనుక ప్రార్థన చేసుకుంటాడంట, లేకపోతే మందిరం ఉంటే పోతాను, లేకుంటే నా కరెంటు స్తంభాలు కానీ ప్రభువా ఈ కరెంటు స్తంభం ఎక్కుతాడు, అది అపాయ. శాలేం నేను నిన్ను మర్చిపోలే. నీకు రాబో దినాల్లో, వచ్చే దినాల్లో వాళ్ళ తల్లి, వాళ్ళ అమ్మమ్మ అందరూ సంతోషపడతారు. గ్రేట్ అయిన మంచి ఫ్యామిలీని ఇచ్చి నేను నిన్ను మర్చిపోలే. చదువుకో. వీళ్ళందరినీ ఏమంటున్నాడు, ఎన్ని రకాలుగా ఆశిస్తున్నాడు చూడండి. 14వ వచనంలో, యెహోవా మిమ్మల్ని, మీ పిల్లలు వృద్ధి పొందిస్తాడు. నీ పిల్లలు చదివించినావు, నువ్వు విధవరాలుగా ఉన్నావు, మందిరంలో అనేక అర్పణలు అర్పించినావు, దేవుని సేవ చేస్తున్నావు, సాపరిస్తున్నావు, పాత్రలు కలుగుతున్నావు. నిన్ను ఆశీర్వదించే కాదు, నిన్ను బట్టి నీ బిడ్డలను అభివృద్ధి పరుస్తా. మా వాళ్ళు భార్యకేమో మేము కొత్తగా 65-66 సంవత్సరాలు పెళ్ళి అయినప్పుడు మా భార్యకు సంతానం అప్పుడు లేదు, ఏదో కడుపునొప్పిగా ఉండేది. తర్వాత మేము కమలాపురం మందిరానికి వెళ్ళేసిన తర్వాత ఏమైపోయిందంటే, అక్కడ తాటాకుది మందిరం పడిపోతే మా చిన్నమ్మ యోగభయ్య భార్య మా ఇల్లు ఒక చోట కూర్చున్నారు. దైవసేవకుడు చెబుతున్నాడు, మందిరం అంతా గాలి వాళ్ళకు పడిపోయింది, తాటాకు లేపుకోవాలా. దావీదు దేవుని మందిరం మీద ఉన్న మక్కువతో ఇన్ని మనుగులు, ఆస్తి, బంగారు ఇచ్చినారు. ఈ తాటాకుల మందిరం మనం కట్టుకునేదానికి నువ్వు ఏమి ఇచ్చావంటే, మా చిన్నమ్మ ఆ దినాల్లో షవల్లో దండాది తీసి కాల పెట్టేసింది. ఆమెను చూసి మా భార్య మంచి యవన వయసులో పెళ్ళైన కొత్త దినాల్లో అవన్నీ మాకు ఎవరికి చెప్పకుండానే మా చిన్నమ్మ మెచ్చందని ఈమె కూడా మంచి గట్టు బంగారుతో ఉన్నటువంటి పొదుటుల్లో చేపించిన వస్తువులన్నీ కాల పెట్టేశాడు. బిడ్డలు లేదంటే బిడ్డలు పుట్టినారు. మా పిల్లలు కూడా ఇప్పుడు వచ్చినారు. అందరినీ నిన్ను కాకుండా నీ బిడ్డలను కూడా వృద్ధి పొందిస్తా నిన్ను బట్టి. చూడమ్మా ఏమంటాడో చెప్పండి. అయ్యా నా బిడ్డలు బిచ్చగాళ్ళు ఉన్నారు, తండ్రి లేళ్ళు ఉన్నారని మనం ఏడుచు అంటాం కదా. యెహోవా, చదువు పదం 14లో, యెహోవా మిమ్మల్ని, మీ పిల్లలను వృద్ధి పొందించేది. 15వ వచనంలో ఎవరు వృద్ధి పొందించేది? ఎవరు చెప్పండి? భూమి ఆకాశములు సృష్టించిన యెహోవా వల్ల మీరు ఆశించండి. నాకు జబ్బు వచ్చింది ఆనందరావు,
కీళ్ళు నరాలు పట్టకపోయినాయి. చంద్రారెడ్డి చెబుతున్నాడు, అక్కడ ఎర్రగడ్డ హాస్పిటల్లో నన్ను చేరిస్తే ఇక్కడ చర్చి ఉంది అని చూచే భక్ష్యం గారి చర్చి ఉంది. అది ఏం పాడుతుంది ఉంది, ఏం భక్తి ఉంది, అబ్బాబ్బాబ్బా. అయ్యా నా ఇద్దరు కూతురులను ఆ దేవుని దయ వల్ల హైదరాబాద్లో ఉద్యోగం వచ్చినాయ్యా. నాకు సంతోషమైన మాట చెబుతున్నాడు. నేను అక్కడ ఉంటే నా బిడ్డల కొరకు వచ్చినదయ్యా. నిన్ను నీ పిల్లలు వృద్ధి పొందిస్తా. చదువు తక్కువైనా మాకు 3 కొడుకులు 1 అమ్మాయి ఉన్నారు. దేవుడు వాళ్ళను ఒక స్థితిలో ఆ దినాల్లో పల్లెటూళ్ళలో పిల్లలు పుడితే సన్న పల్లెల్లో చిన్న పల్లెలకు పశువులు కాసేదానికి వాళ్ళ ఇంట్లో పేడకాలు తీసేదానికి పొలాలు పుట్టిన పిల్లలని జీతాలకు పెట్టేవాళ్ళు. ఇంకా వాళ్ళు పాపం బడిగను సొక్క వేసుకొని ఆ రెడ్ల దగ్గర జీతాలు కాస్తున్నాలే. ఇప్పుడు మన పిల్లలందరినీ దేవుని నమ్ముకున్న పిల్లలు బెంగళూరులో ఉన్నారు. ఏమయ్యా మన బ్రదర్ గారు తాళ్ళపొద్దుట ఆయన దైవసేవకుడు. ఏం పేరయ్యా నీ పేరు చెప్పు. మీరు ఆయన దైవసేవకుడే కదా, నీ పెళ్ళికి వచ్చినాము, నీకు అమ్మాయిని జత చేస్తాను, నువ్వు ఎక్కడుండవు? దేవుని దయ అది. మీ పిల్లలందరినీ వృద్ధి పొందిస్తా. అయితే ఈ దినం మనం టర్నింగ్ పాయింట్ తిప్పుకోవాలి, టర్నింగ్ కావాలా. మన పాత అలవాట్లు పాత పరిస్థితులు పెట్టుకొని ఏం చేయాలంటే కనుక ఈ దినం నుంచి యోహాను సువార్త 16వ అధ్యాయంలో నన్ను మీరు ప్రేమించిన ఎడల నా ఆజ్ఞలు కొంటూ, యోహాను సువార్త 6వ అధ్యాయము 50వ వచనంలో మీరు నన్ను ప్రేమిస్తుంటే, నా వైపు మల్లుతుంటే, నా కొరకు పడాల నుంచి మీరు జీవించాల్సి ఉంటే, యోహాను సువార్త 6వ అధ్యాయము 50వ వచనంలో ఏమి రాయబడి ఉన్నది చెప్పండి. ఈ దినం నుంచి నువ్వు ఏం చేయగలుగుతున్నావు? నన్ను ప్రేమించాలనుకుంటే 6వ అధ్యాయం 50వ వచనంలో నన్ను ప్రేమించినడలా నా శరీరం దీని చదవండి. యోహాను సువార్త 6వ అధ్యాయం 50వ వచనం చదువు. ఎవరన్నా చదవమ్మా. 6వ అధ్యాయం 50వ వచనంలో ఏం చేయాలి చెప్పండి. 6వ అధ్యాయం 50వ వచనంలో నేనే నా శరీరం తిని నా రక్తం తాగాల. ఇక్కడ ఏమంటున్నాడు యేసు ప్రభు శిష్యులతో అంటున్నాడు 6వ అధ్యాయంలో, సీమోను పేతురును నన్ను ప్రేమించినడలా. చూసావా? 6వ అధ్యాయం 45వ వచనంలో, సీమోను పేతురు నీవు నన్ను వెంబడించినడలా, నన్ను ప్రేమించినడలా నేను నిత్య జీవం ఇచ్చేటటువంటి వాడను, నా శరీరము నా రక్తం తిని త్రాగవలను అని చెప్పినారు. మిగతా వాళ్ళు ఏమంటున్నారు? ఈ శరీరము ఈ రక్తం తాగితే ఇది కఠినం పత్తినం కదా అంటే, వాళ్ళందరూ 5,000 మంది శరీరము రక్తం తినక వెళ్ళిపోయినారు. వాళ్ళు వెళ్ళిపోతే నువ్వు వెళ్ళిపోతావు సీమోను పేతురు అంటే, లేదు ప్రభువా, నిన్ను ప్రేమించి నీ గొర్రెలు కాసి నీ శరీరం నీ రక్తం తింటాను అంటే దాని అర్థం ఏంటంటే, ఆయన శరీరము అది రక్తం తాగడం అంటే మన ఇంటికి ఒక మనిషిని పిలుచుకొని వాళ్ళకు భోజనం పెట్టి వాళ్ళ దగ్గర కూర్చొని మన భోజనం వాళ్ళకు వాళ్ళ భోజనానికి పిలిచినవారంటే వాళ్ళతో మనము ఏకమై బంధుత్వం అవుతున్నామన్న అది భోజనం అంటే. అనగా యేసు ప్రభువు ఇచ్చేటువంటి జీవాహారం అనేటువంటి భోజనం తింటే నీవు ఆయనను ప్రేమిస్తూ ఆయన కుమారుడుగా ఆయన కుమార్తె అయిపోతున్నావు. దీనివల్ల నీకు ఆత్మబలం కలుగుతుంది. అప్పుడు నిన్ను ఆశీర్వదించి అభివృద్ధి పొందించేతడు చేస్తాడు. నీకు సంతానం లేదా? నీకు రక్తం తక్కువ ఉందా? నువ్వు బలహీనరాలుగా ఉన్నావా? నా శరీరం తిని నా రక్తం తాగి నన్ను ప్రేమించితే నేను సర్వశక్తి గల దేవుడను. సర్వశక్తి నిన్ను కమ్ముకొని నీకు శిశువు పుడతాడు. కన్నె మరియకు చెప్తున్నారు లూకా సువార్త 1వ అధ్యాయం 35వ వచనంలో. కాబట్టి ఆ రీతిగా మన జీవితంలో ఇంకా ప్రేమించవలసి ఉన్నది ఇంకా ఉంది. అబ్రాహాము దేవుని ప్రేమించినాడు, దేవుని సేవ చేస్తానని వచ్చినాడు. అబ్రాహ్మా నన్ను ప్రేమిస్తే నన్ను ప్రభువా, అయితే నువ్వు నన్ను ప్రేమించే నీ ఒక్క కుమారుని నాకు బలి అర్పించంటే, ప్రభువా నీకు అంటే నా కుమారుడు ఎక్కువ పోదాం పని ఏం చేశాడంటే ఆ అడవిలో కత్తి పైకి ఎత్తి నరకబోతున్నాడు. దేవుడు వచ్చి కత్తిని పట్టుకొని, నిజంగా నువ్వు నన్ను ప్రేమిస్తున్నావు, నీ సంతానం ఆకాశ నక్షత్రం వల్ల చేస్తా అని చెప్పినాడు. మన ప్రేమ డెవలప్ కావాలి. ఎన్నెళ్ళై నువ్వు రక్షించబడి నువ్వు 1వ తరగతిలో ఉంటే ఎట్లా, 2వ తరగతిలో ఉంటే ఎట్లా, 3వ తరగతిలో ఉంటే ఎట్లా ఎదగాలి. దినానికి ఆయన ప్రేమిస్తున్నావంటే ఎక్కడున్నప్పటికీ ఒక పత్రికన్నా ఇస్తున్నావా, ఒకరికి చెప్తున్నావా? మన ఇంటి దగ్గరికి వచ్చారు మన ఫ్రెండ్లు, మన స్నేహితులు, మన వాళ్ళు. ఆయన ప్రేమిస్తుంటే ఆయన గురించి ప్రకటిస్తున్నామా? ఆయన గురించి మనం సాక్ష్యం ఇస్తున్నామా? ఆయన గురించి మనం ప్రేమిస్తున్నామంటే ఆయన సంఘంలో ఉన్న ప్రజల కొరకు మనం ప్రార్థన చేస్తున్నామా?
కాబట్టి ఆయన కార్యాలు మన ఇంటి దగ్గర గృహకూటం పెట్టించి ఏదైనా కొంతమందికి సువార్త తెలియపరుస్తున్నామా? వ్యాను ఆటో మనకి ఇచ్చినాడు, మనకంటే భయంకరంగా చీకట్లో ఉన్న వాళ్ళకి పోయి సువార్త ప్రకటిస్తున్నామా? విజయవాడ మునిగిపోతున్నారంటే మా పిల్లలు ఉద్యోగం చేసేవాళ్ళు వాళ్ళు ఇంత డబ్బు వేసుకున్నారు, అందరూ పోయినారు. అక్కడ ఉన్నటువంటి పాస్టర్లు, స్కూళ్ళు, టీచర్లు పోయి వాళ్ళందరికీ కూడా సువార్త ప్రకటించినారు. మనం తిని మనం బాగా ఒక్కొక్క ఇంటికి పోయి చూసే ఈ దినాల్లో ఎట్లుండాలంటే కనుక అమ్మ అలిమేర తీయమ్మ చూసామంటే కనుక ఆ అలిమేర తిని చూసే సీరియల్ అన్నీ బట్టల షాప్ ఉన్నట్టు ఉన్నాయండి. ఏందమ్మా ఇది బట్టల షాపా ఏంది తల్లి ఇన్ని ఉన్నాయంటే ఆ దేవుడు ఇచ్చినాడు. వాళ్ళు మునిగిపోయి సత్తన్నారు, ఒక జాకెట్ ఒక సీరియల్ మనం చేసిపోయి ఇచ్చావా, 10 రూపాయలు చేస్తావా? అక్కడ కూడా మన క్రైస్తవులు ఉన్నారు. దేవుని ప్రేమిస్తుంటే మనం ఏం చేస్తున్నాం? మన ప్రేమలో ఎదగాలి, అర్థమైంది కదా? దేవుని కార్యాలు జరపాలి. నన్ను ప్రేమిస్తే నేను నిన్ను గణపరుస్తా. నీవు నా మొదటి పునరుత్థానంలో నేను వచ్చినప్పుడు, నేను పెళ్లి కుమార్తెగా వచ్చినప్పుడు నేను పెళ్లి కుమార్తెగా తీసుకుని పోయి మేఘాల మీద అలాగూ తిప్పుకుంటానని చెప్తున్నాడు. మళ్ళీ 1000 ఏళ్ళ పరిపాలన రాబోతుంది. దాంట్లో ఈ దేశంలో ఉన్నటువంటి బంగ్లాలు, ఆస్తిపాస్తులు అన్నీ మనయే. వీళ్ళంతా కోమాల పడి ఉంటారు, పాయిజన్ పడుతుంది. కాబట్టి ఉదయకాలం మేము ఇంకేం చెప్తున్నామనంటే, నా అక్కవుగా నా తమ్మునిగా నేను ఎందుకు నీ దగ్గరికి తీసుకొచ్చినానంటే, రాత్రి చాలామంది అడిగారు, అన్నా మా ఊరికి రాదన్నా, అన్నా మీరు ఈ ప్రాంతంలో ఉన్నటువంటి వాడవు కదన్నా, మరి మా ఊరికి ప్రాంతం రన్నా అని చెప్తే నాకు తెలియదయ్యా, మరి నేనేం చెప్పగలను? ఆ దైవసేవకుడు అడిగినాడు, మరి మా యేసుపదమాలు మరి ఎక్కడ వెళ్ళాలో మరి నేను వాళ్ళని అడిగి తెలుసుకోండి అని చెప్పినాను. ఈ దినమున ఈ ఆదివారం ఇక్కడ ఉన్నానంటే ఏ 10 మందో నన్ను నిన్న పెళ్లిలోకి వచ్చిన వాళ్ళందరినీ రమ్మని చెప్పినారు. దగ్గర కాజీపేట ఉంది, చెప్పల్ ఉంది, కమలాపురం ఉంది. కమలాపురంలో నువ్వు పుట్టి పెరిగినావన్నా, నువ్వు చెప్తుంటే మాకు సంతోషం కలుగుతుంది. ఆ దైవసేవకుడు పెద్దలు రన్నా, ఇప్పుడు మనం అంతా సహవాసంలో ఒకటి అయిపోయినాము, నువ్వు నీళ్లు పోసినావంట, నీ తమ్ముడు బాల బస్సు మీరు భలే కష్టం చేసినారా మా రానన్నా మందిరానికి అంటున్నారు. వాళ్ళు వచ్చినారు కమలాపురం వాళ్ళు. నాకు ఒక పోదం అనిపించింది. అయితే దేవుడు ఈ దిన మన పొద్దున్నే ఒక పని ఉంటే దైవసేవకుడు చెప్తే ఆయనకు లోబడినా, ఒకరికొకరు మనం లోబడాలా. ఏదైనా నువ్వు చెప్తావని కాదు, నాకు అన్నీ తెలుసు అంటాం. మనం భార్య భర్తకు లోబడినట్టు మనం దేవునికి లోబడాలా. అప్పుడు నిన్ను అభివృద్ధి పొందిస్తాడు, నిన్ను ఆశీర్వదించాడు. దేవునికి ఇష్టం ఉంది అట్ట, నిన్ను గణపరుస్తాడు. నువ్వు ఏళ్ళ పరిపాలన ఉంటావు. ఈ సమయంలో మనం ప్రభు బలలో పాలు పొందకముందు మనల్ని మనం పరీక్ష చేసుకుందాం. తల్లి నా వెనకటి స్థితి ఎట్టున్నది, ఐగుప్తులో ఉన్నా, దాసులంగా ఉన్నాం, ఎట్టి పనులు చేస్తున్నాం. మా పితరులందరూ వాళ్ళకు ఫుల్ బట్టలు లేదు. వాళ్ళు ఏం చేసేవాళ్ళు? పశువులు కాసేవాళ్ళు, శవాళ్ళు మోసేవాళ్ళు, ఆవుళ్ళు ఎద్దుళ్ళు తీసిపోయి పొలాలు పనిచేసేటట్టు వాళ్ళు. అయితే నన్ను ఈ దినం వరకు బతికించినావు, నా తోటలు చనిపోయినారు, నీ రక్తంతో నా పాపాలు కడిగించినావు, నన్ను సజీవురాలుగా ఉంచిన. ఇక నా నోటితో నేను ఆ కిల్లినములతోన్నా పెదవులతో ఆరాధిస్తున్నా. ఇప్పుడు నేను అది శుద్ధి చేసుకొని హృదయపూర్వకంగా ఆరాధిస్తా, ముఖస్థుతితో ఆరాధించడం కాదు. అర్థమైంది కదా? మన జీవితం పూర్తిగా కడగబడి ప్రభువును ఆరాధించాలి. కాబట్టి ఒక కుష్ఠరోగి ఉన్నాడు, భక్సింగ్ గారు చెప్పేటటువంటి వాడు. ఒక కుష్ఠరోగి మంచి లడ్డు పట్టుకొని వచ్చి ఆయన కొడుకు ఇవ్వడంట. అరే నాకు ఒకరు లడ్డు ఇచ్చినారు, తిందా నా కొడకాని కుమారునికి ఇవ్వతే, నీ చెయ్యి లడ్డు ముఖ్యం కాదు, నీ చెయ్యి కుష్ఠరోగం ఉంది, ఎన్ని మురిసిపోయినాయి, వాసన వచ్చింది పో అన్నాడంట. మన పాపము, మన నోరు, మన హృదయము శుద్ధి చేసుకోవాలి. కడిగి శుద్ధి చేసి ఆత్మదానామి చేయను. ఎన్ని మట్టైనా కడుక్కోవాలి, నోరు కడుక్కోవాలి, హృదయం కడుక్కోవాలి, ఆయన రక్తంతో క్షమాపణ కొనుక్కోవాలి, దిద్దుకోవాలి, అప్పుడు ఎదుగుతావు. కాబట్టి ఉదయకాలం ప్రభు వలలో పాలు పొందకముందు నా అక్కవుగా నా సహోదరిగా ఎంతో రాత్రి అంతా నాకు నిద్ర లేదు, ప్రయాణంలో వచ్చినాం, నేను సొమ్మసిల్లిపోయినా, అయినప్పటికీ నాకు బలం ఇచ్చేసినాడు. అయినా ఇప్పుడు నీతో మాట్లాడిస్తున్నాడు. ఈసారి వచ్చినప్పుడు నీ సంతోషంలో నేను కూడా పాలు పొందుతా. మా తమ్ముడు బార్నబాస్ ఏడ్చినాడు. ఆ అమ్మాయిని గద్దించిన ఒక ఆదివారం రాకపోతే, ఇక్కడికి నేను వచ్చి రాకపోతే, దయమా నువ్వు మా ఇంట్లో నుంచి పారిపోవాలని చెప్పి నా కూతురైనా సరే, నా భార్య అయినా సరే, దేవుని మర్చినప్పుడు దయ్యం పడుతుంది. గద్దించిన
అయితే దేవుడు ఏ ప్రార్థన ఆలకించి ఎవరిని దిద్దో ఒక ఆదివారం రాకుండా నీకు బలహీనత నచ్చంది, ఒళ్ళు నచ్చంది అని తాగుతావా? నువ్వు రా అన్నా. ఈ దినమున సంతోషం అనిపోయింది ఆమెకు. నేను నా పిల్లలు నేను గెట్టని ఒకరికి రూపాయి ఇచ్చేవాని కాదు. ఫస్ట్ ప్రార్థన చేయిపోయి నీ జోబిలోనేది ఆ అమ్మాయికి బహుమానంగా ఇచ్చేసేయి. ఆమె సంతోషంలో నువ్వు పాల్పొందు. కాబట్టి నీ సంతోషం పరిపూర్ణం చేస్తాడు. కాబట్టి నీ పైన దేవుడు కోప్పడతాడు, గద్దిస్తాడు, ఆయన ప్రేమించినటువంటి వాళ్ళని శిక్షిస్తాడు. అది నువ్వు క్రమంలోకి వచ్చేదాని కొరకే. కాబట్టి ఎందుకయ్యా నన్ను ఇటు శిక్షిస్తారు, ఇటు గద్దిస్తారు అని చెప్పేసి నువ్వు అలుగుతే కనుక చాలా విచారకరం. కొంతమంది లోబడరు, ఎంతమంది చెప్పినా అమ్మ రాండి అంటే. కాబట్టి ఈ సమయంలో ప్రభు నిజంగా నేను 6 లక్షల మందిని ఏ రీతిగా ఎర్ర సముద్రం దాటించి అరణ్యంలో మన్నా కురిపించి మహత్కార్యాలు సూచక్రియలు నాకు నా బిడ్డలకు చేస్తా వచ్చినావు. అయినప్పటికీ నేను గత కాలంలో నేను మర్చిపోయినాను. దేవుని కంటే ఎక్కువగా ప్రేమించి నేను పొరపాటు చేసినాను. ఈ దినం నీ బలంలో పాల్పొందుతున్నాను. నన్ను ఆశీర్వదిస్తానని చెప్పినావు. ఈ దినం నుంచి నన్ను వృద్ధి పొందిస్తానని చెప్పినావు. నా పిల్లలు నా గర్భఫలం నన్ను ఆశీర్వదిస్తానని చెప్పినావు. నేను ఇంకా నేర్చుకునేటువంటి అన్నీ అయిపోలేదు ప్రభువా. సహవాసం ద్వారా ఎన్నో నేర్చుకునేటి. మనం దేవుని బిడ్డలతో సహవాసం చేసినప్పుడు ఒకరి ద్వారా ఒకరు ఎన్నో నేర్చుకోవచ్చు దైవ సంగతులు. కాబట్టి మనం మరణించేంత వరకు నేర్చుకోవాలి. దైవ సేవకులు నేర్చుకున్నామని చెప్పేదాన్ని ఏమయ్యా అన్నీ నేర్చుకునేవాళ్ళు? గట్టిగా చెప్పు. ఇప్పుడు నేను గద్దించిన పోవద్దంటే అదే ఒక నేర్చుకోవడం. నేను నేర్చుకునేటున్నాయి, నువ్వు నేర్చుకునేటున్నాయి. మన జీవితంలో ఇంకా ఈ దినం నువ్వు నేర్పించేదానికి ఈ పాఠాలు తీసుకొచ్చినాడు. నువ్వు తీర్మానం చేసుకో. 1 కొరింథీ 11:33 ప్రకారంగా ప్రతి మనుషుడు తను తాను పరీక్షించుకో. అప్పుడు ఆ బలంలో పాల్పొందు. ఇక క్రమక్రమంగా నేడే నీ ఇంటి దగ్గరికి మంచి గుడ్ న్యూస్, నీకు ఉద్యోగం సంబంధించిన కాల్స్. మా పిల్లలు చెప్పారు, ఒకసారి పరీక్ష రాసింది మా చిన్న కోడలు. ఇంకా నేను దూరం పోలేను అనుకునేది, బాగానే రాసింది. అయితే ఈ వారం ఏం చేసింది మా లూకా భార్య, ప్రభువా నేను ఆదివారం పోగొట్టి అట్లా ఇట్లా పోలేను అనుకో. ఈ ఆదివారంలో నర్సరావుపేటలో రాజన్న కొడుకు దగ్గర మందిరం ఉంది, అక్కడికి ఇంటర్వ్యూ వచ్చేసింది మా కోడలకు. శనివారమే బయలుదేరినాడు మా లూకా. నాయన నా కొడుకు పొద్దున కూడా ప్రార్థన చేయబడినాడు. శోభాన్ని తీసుకొని నేను నర్సరావుపేటలో రాజన్న అంకులు, ఈ నాగలాల రాజన్న కొడుకు ఉన్నాడు ఒకడు, శ్యామ్ అని సేవ చేస్తాడు. నేను శనివారమే పోతా ఊరికి పోను. శనివారం పోయేటప్పుడు మన దగ్గర రొయ్యలు ఉన్నాయి, ఫ్రై చేసుకొని పోయి మన బంధువు అంటాడు ఆ సేవకునికి ఇచ్చి శనివారం మధ్యలో పడుకొని ఈ దినం ఆరాధన చూసుకొని అక్కడ ఇంటర్వ్యూ రాసి వస్తాను ఆయన. అరే ఎందుకురా నీకు రెండవ ఇంటర్వ్యూ అంత త్వరగా వచ్చేసింది? దేవుని ప్రేమించే కొద్దీ నీ దగ్గరికి ఇంటర్వ్యూలు వస్తాయి, నీకు అవకాశాలు కలిగిస్తాడు, ఉద్యోగాల గురించి వివాహాల గురించి నీ దగ్గరికి పంపుతా వస్తుంటాడు. అవి కాలదనుకోగాకు, అవి ఆశీర్వదిస్తాడు. అది చిన్నది కానీ పెద్దది కానీ ఏదైనా కానీ నేను నిన్ను వృద్ధి పొందిస్తాను. కాబట్టి ఉదయకాలమున నీ దగ్గరికి దేవుడు నేడే రేపే అనుకోనటువంటి ఒక ఇంటర్వ్యూ నీ దగ్గరికి, నీకు ఒక అవకాశాన్ని ఒక తరుణాన్ని పంపిస్తాడు, నిన్ను వృద్ధి పొందిస్తాడు. ఇప్పుడు చిన్న స్థితిలో ఉన్నావు, అలాగ వృద్ధి పొందిస్తాడు. ఈ నా మాటలు కాదు, ప్రభువా నన్ను వృద్ధి పొందిస్తానని చెప్పినావు. ఈ దినం నుంచి నా జీవితాన్ని ఇంకా కొంత మలుసుకుంటుండా, విస్తారమైన పనులు, సమయం వేయలేకపోయినా విస్తారమైన వార్తలు, కడుపు ఆదివారం అనే అధికమైనటువంటి తిండి తీర్థాలకు కాదు ప్రభువా. ఇక నేను కొంత సమయం నేను ప్రేమించడానికి మొదలుపెడుతున్నట్టే నీ ఇంటి దగ్గరికే దేవుడు జనముల ఐశ్వర్యం తీసుకొని నీ ఎదుకే వస్తాయి. మణియాలు వచ్చాయి, చెక్కులు వచ్చాయి, అనేక సహాయాలు వస్తాయి. ఇది మా సొంత అనుభవంలో మేము అనుభవిస్తున్నాం. మీకు ఇటువంటి అనుభవం దయచేస్తాడు. దయచేసి ఈ సమయంలో అందరం ప్రభు బల దగ్గరికి వెళుతున్నాం, పరీక్షించుకుందాము. అవును తండ్రి, ఈ తప్పు ఈ పొరపాటు నేను చేసినా నేను ఇంకా నేర్చుకోలేకపోతే చాలా మొండిదాన్ని ప్రభువా అని నువ్వు తీర్మానం చేసుకో. అప్పుడు నిన్ను దేవుడు దీవించుతాడు, నిన్ను క్షమిస్తాడు. ఆ రీతిగా దేవుడు మనల్ని కూడా ఈ ప్రభు బలలో పాలు పొందుటకు నువ్వు మర్చిపోయినా ఆయన మర్చిపోకుండా ఆయన శరీరం అనే రొట్టె నీ దగ్గరికి పంపబడుతుంది. పాలు పొందు, అభివృద్ధి పొందు. దేవుడు నిన్ను దీవించును గాక. సౌడు వచ్చి ఇప్పుడు మనం ప్రార్థన చేసి రొట్టె అందిస్తాడు. నువ్వు పోయా, నేను చేయలేను, నువ్వు ఒక్కటి చేయమన్నప్పుడు చేయి. నువ్వు ఇక్కడ